పోక్సోలో రీసెంట్ అమెండ్మెంట్స్ ఏమొచ్చాయి? తమ్ముడు పోక్సోలో ఇరుక్కున్నాడు, ఓ సూర్యాపేట. నేను కనీసం వాళ్ళ దగ్గర ఎక్స్పెండిచర్ కూడా తీసుకోకుండా నేను వెళ్ళి 2 times అటెండ్ అయ్యి, నేను మార్నింగ్ డైలీ వాకింగ్ చేస్తాను. వాకింగ్ చేస్తున్నప్పుడు ఒక స్వీట్ స్టాల్ అబ్బాయి ట్యూషన్కి వెళ్తున్నటువంటి ఒక 14 ఏళ్ల అమ్మాయిని పేరెంట్స్ ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. ఒక అమ్మాయి విషయంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయాలి అనే భయంతో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లా పులివెందుల, అంటే జగన్ నియోజకవర్గం. లాంగ్ బ్యాక్ జరిగినటువంటి 2017లో వాళ్ళు కేసు వేశారు. ఎన్ఓసి తీసుకొని నా దగ్గరికి వచ్చారు. వాళ్ళు నన్ను గుర్తుపట్టేవాళ్ళు, నేను వాళ్ళని గుర్తుపట్టేవాళ్ళను. వాళ్ళే నన్ను గుర్తుపట్టి, సార్ మీరు నా దగ్గరికి ఒకప్పుడు ఎక్కువగా క్రిమినల్ కేసెస్ వచ్చాయి. ఎవరైనా ఒక కేసు విషయంలో వెళ్ళినప్పుడు ఇంట్లో మగపిల్లాడి బొమ్మలన్నీ పెడతారు. బయట నుండే కాకుండా ఇంట్లో వాళ్ళ నుండి కూడా ఇలాంటి క్వశ్చన్స్ రావడం వల్లే చెప్పలేకపోతున్నారేమో అనిపిస్తుంది నాకు. ఇది చాలా బ్యాడ్ సిచ్యువేషన్. యాక్చువల్లీ ఒక అమ్మాయికి, అంటే 16 years 15 years లోపు ఉన్నటువంటి అమ్మాయికి భారతదేశంలో 2 పెద్ద అబద్ధాలంట. ఒకటి ఏంటంటే, ప్రతి భార్య తన ఇంట్లో మా ఆయన ఏది చెప్తే అదే ఫైనల్ అంటుంది. ప్రతి భర్త తన ఇంట్లో నేనేది చెప్తే అది ఫైనల్ అంటాడు. ఈ 2 అబద్ధాలే అంటారు. హాయ్, వెల్కమ్ టు యూటీవీ. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. హైకోర్టు అడ్వకేట్ రాజా ఆవుల గారు. సార్తో మాట్లాడి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. నమస్కారం సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? బాగున్నాను, మీరు బాగున్నారా? బాగున్నాను సార్. ఫస్ట్ సార్, మీ పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. అడ్వకేట్ కన్నా ముందు మీ లైఫ్ ఏంటి, ఎలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు, అడ్వకేట్ ఎలా అయ్యారు అనేది తెలుసుకోవాలనుంది. సో సార్, మీ ప్రాపర్ ఎక్కడ అండ్ పేరెంట్స్ ఏం చేసేవారు? నాది ప్రాపర్ వచ్చేసి కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లా పులివెందుల అండి. అంటే జగన్ నియోజకవర్గం. యూజువల్లీ మా పేరెంట్స్ వచ్చేసి వాళ్ళు జాబ్ ఏం చేసేవాళ్ళు కాదు, వ్యవసాయం, కంప్లీట్గా వ్యవసాయం బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చాము. చిన్నప్పుడు పూర్తిగా వ్యవసాయంలోనే ఉండేవాడిని. 10th క్లాస్ డిగ్రీ వరకు వ్యవసాయం చేస్తుండేవాడిని. డిగ్రీ తర్వాత నాకు కొంచెం సివిల్స్ ప్రిపేర్ అవుదామని, ఐఏఎస్ ప్రిపేర్ అవుదామని హైదరాబాద్ వచ్చాను. ఒరిజినల్గా అయితే నా ఎయిమ్ వచ్చేసి ఐపీఎస్ అనమాట. ఒక పోలీస్ ఆఫీసర్ కావాలి అనేది నా ఎయిమ్గా ఉండేది. అట్లా హైదరాబాద్ 97లో వచ్చాను. 97లో వచ్చి సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యాను. అంటే ముందు అడ్వకేట్ అవ్వాలనుకోలేదు, ఎల్ఎల్బి చేయలేదు. ఎల్ఎల్బి చేయలేదు, డిగ్రీ చేశారు. డిగ్రీతో పాటు ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ నాది. ఎంఏ కాకుండా ఎంఎస్సీ మ్యాథమెటిక్స్. సోషల్ బ్యాక్గ్రౌండ్ కాదు నాది, మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్. అంతకుముందు నేను టీచర్గా చేసేవాడిని, స్కూల్లో టీచర్గా చేసేవాడిని. 10th క్లాస్కి నేను టీచింగ్ చేస్తున్నప్పుడు మ్యాథమెటిక్స్ మామూలుగా అందరూ బుక్ చూసి చెప్తారు. నేను పుస్తకం చూడకుండా చాప్టర్ చెప్పేసి ఈ అధ్యాయంలో ఈ లెక్కలు ఉంటాయి, ఈ ప్రాబ్లం ఇది, దీన్ని ఇలా అని చెప్పేసి డైరెక్ట్గా విత్ పేజెస్ చెప్పేసేవాడిని. దాంతో బాగా అప్పుడు టీచింగ్లో బాగా పాపులర్ అయ్యాను. నెక్స్ట్ ఒకసారి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్ రాస్తే ఆ ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యాను. రాసిన వెంటనే క్వాలిఫై అయ్యాను. వితౌట్ ప్రిపరేషన్ ఒక ఎగ్జామ్ క్వాలిఫై అయ్యాను కదా అని చెప్పేసి, ఎట్లయినా నేను పెద్ద ఎగ్జామ్కి ప్రిపేర్ అయితే ఇంకా సెలక్షన్స్ బాగా వస్తాయని దానికి సెలక్షన్కి వెళ్ళకుండా, అక్కడెక్కడో యూపీలో వేశారు, ఆ సెలక్షన్ వెళ్ళకుండా నేను సివిల్ సర్వీస్ వైపు ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఐపీఎస్ అవుదాం అనుకున్నా. 97లో 96, 97, 98 3 years స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో సెలెక్ట్ అయ్యాను, వెళ్ళలేదు. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి ఇక ఎలాగైనా ఐపీఎస్ అవ్వాలని ప్రిపేర్ అయ్యాను. ప్రిపేర్ అయితే 98లో ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఇంటర్వ్యూ ఫెయిల్ అయిన తర్వాత, నేను ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, ఫైనాన్షియల్లీ వెరీ వీక్ ఫ్యామిలీ. ఇక దాంతో టీచింగ్ ఒకవైపు, ప్రిపరేషన్ ఒకవైపు స్టార్ట్ అయింది. ఇక 99లో నేనే సివిల్స్కు చెప్పడం మొదలుపెట్టాను. యాక్చువల్లీ నేను అందరికీ ఏం చెప్తుంటానంటే, ఐ వాంట్ టు బికమ్ ఏ కింగ్ బట్ ఐ బికేమ్ కింగ్ మేకర్ అనేవాడిని అప్పట్లో. అంటే నేను రాజు అవ్వాలనుకున్నా రాజులను తయారు చేసేవాడిని అయ్యానని.
నాతో నేను ఎప్పుడైతే టీచింగ్ మొదలు పెట్టానో బుక్స్ రాశాను, చాలా బుక్స్ రాశాను. తెలంగాణ హిస్టరీ, ఏపీ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, ఇలా డిఫరెంట్ పబ్లికేషన్స్కి బుక్స్ రాశాను. మీరే రాశారు? నేనే రాశాను. బుక్స్ రాశాను. బుక్స్ కూడా చాలా పాపులర్ అయ్యాయి. ఆల్మోస్ట్ సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుతున్న లాస్ట్ తరం వాళ్ళకి, అంటే ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ ఉన్నటువంటి వాళ్ళకు సివిల్స్ కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, ఏపీ తెలంగాణలో ఎవరు ప్రిపేర్ అవుతున్నా వాళ్ళకు నా పేరు తెలిసే ఉంటుంది. సో అలాగా ఆ రూట్లో నుంచి ఒక పీక్ స్థాయికి వెళ్ళి, అంటే ఆంధ్ర తెలంగాణలో ఆల్మోస్ట్ హిస్టరీ చెప్పేటటువంటి వాళ్ళల్లో సెకండ్ ప్లేస్కి వెళ్ళాను. అలా ఆ రీచ్కి వెళ్ళిన తర్వాత ఇక కరోనా అనేది ఒక బాగా దెబ్బతీసింది. బిఫోర్ కరోనా నేను 2019లో ఎల్ఎల్బి ఎన్రోల్మెంట్ చేశాను. 2012లో ఎల్ఎల్బి చేయాలని ఎందుకు అనుకున్నారు మీరు? ఒక సెకండ్ ఆప్షన్గా పెట్టుకున్నాను ఎల్ఎల్బి. అంటే నాకు ఒక ఫ్రెండ్ దుర్గా ప్రసాద్ అని మా ఫ్రెండ్ ఉండేవాడు. ఆయన మేము చదువుతున్న రోజుల్లోనే జడ్జి అయ్యాడు, మా రూమ్ పక్కనే. ఇప్పుడు ప్రజెంట్ నిజామాబాద్లో జడ్జిగా వర్క్ చేస్తున్నారు. వెరీ క్లోజ్ ఫ్రెండ్ టు మీ. నేను ఎప్పుడు ఆయన చూడడానికి వెళ్ళినా కూడా ఆయన ఛాంబర్లోకి పిలుస్తారు, బాగా మాట్లాడడం జరుగుతుంటుంది. సో ఆయన చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను. ఎల్ఎల్బి చేస్తే ఎప్పుడైనా మనకు అంటే ఏదో ఒక యూనిఫామ్ వేసుకోవాలనుకున్నాం, కాకి యూనిఫామ్ వేసుకోపోయి బ్లాక్ యూనిఫామ్ వేసుకో. కానీ మిమ్మల్ని చూస్తే నిజంగా డిపార్ట్మెంట్ లో ఎవరైతే ఉంటారో సేమ్ వాళ్ళలాగే ఉన్నారు. రెగ్యులర్ గా నేను అలా ఉంది మీది. రెగ్యులర్ గా నేను అంటే మీరు ప్రిపేర్ అయ్యి అలా ఆ పర్సనాలిటీ వచ్చేసిందేమో మీకు. బహుశా అదే ఉండొచ్చు. అంటే నేను ఒకటి ఎవరైనా పెళ్ళైనటువంటి జంట వాళ్ళకు మగపిల్లాడు పుట్టాలంటే ఇంట్లో మగపిల్లాడి బొమ్మలన్నీ పెడతారంట. అంటే వాళ్ళని చూస్తున్నప్పుడు మగపిల్లాడు పుడతాడు, అందంగా ఉన్నటువంటి బొమ్మలు చూస్తే అందమైన వాళ్ళు పుడతారనే ఒక కాన్సెప్ట్ ఉండేది. అట్లాగా నేను కూడా పోలీసు వాళ్ళని చూసి, పోలీసు పోస్చర్ చూసి ఎట్లయినా పోలీస్ అవ్వాలని, బహుశా నా బాడీ అలా తయారైండొచ్చు, చెప్పలేను, కావచ్చు, అలాగా ఉండొచ్చు. ఇంకా తర్వాత 2018లో నేను ఎలాగైనా ఎల్ఎల్బి ఎన్రోల్మెంట్ చేసి తర్వాత నెక్స్ట్ దీంట్లోకి లా ప్రాక్టీస్ లేకుద్దామని అనుకున్నాను. 2019లో ఎగ్జామ్ రాశాను, ఏఐబి ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యాను. క్వాలిఫై అయ్యి ప్రాక్టీస్ అప్పటి నుంచి స్టార్ట్ చేశాను. నేను ఎవరి దగ్గర జూనియర్గా వర్క్ చేయలేదు. నాకున్నటువంటి ఈ టీచింగ్ క్యాపబిలిటీస్ ఇంకా ఆర్గ్యుమెంట్లు అవి బాగా యూజ్ అవుతాయి. నేను టీచింగ్ చేసేవాడిని కాబట్టి జడ్జి దగ్గర రిప్రజెంట్ చేయడం కానీ ఇలాంటి వాటికి భయపడకుండా చేసేటటువంటి కెపాసిటీ డెవలప్ అయింది. దాంతో నేను ఇండివిజువల్గా కేసెస్ తీసుకోవడం మొదలుపెట్టాను. చాలా కాంప్లికేటెడ్ కేసెస్ రావడం మొదలయ్యాయి నాకు. నేను ఇంకా సీనియర్స్, నా ఫ్రెండ్స్ కొంతమంది సీనియర్స్ ఉన్నారు, వాళ్ళకు గైడెన్స్ తీసుకునేవాడిని. దానితోడు నాకున్నటువంటి ఒక మంచి అదృష్టం ఏంటంటే నేను దాదాపుగా ఒక 20 ఇయర్స్ టీచింగ్ ఫీల్డ్లో ఉండడం వల్ల నేను ఎక్కడికి వెళ్ళినా నాకు స్టూడెంట్ ఎవరో ఒకరు లాయరో, జడ్జో, ఒక పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ పోలీస్ స్టేషన్లో ఎస్ఐయో లేదంటే సిఐయో, కానిస్టేబుల్ ఎవరో ఒకరు ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళని చూసినప్పుడు ఎలా అనిపించేది సార్ మీకు? వాళ్ళు నన్ను గుర్తుపట్టేవాళ్ళు, నేను వాళ్ళని గుర్తుపట్టేవాళ్ళను. వాళ్ళే నన్ను గుర్తుపట్టి, సార్ మీరు ఇలా రాజేశారు కదా, మాకు సో బ్యాచ్లో చెప్పారు అని వాళ్ళే గుర్తు. అప్పుడు నేను కొంచెం ప్రౌడ్గా ఫీల్ అయ్యేవాడిని. అంటే నా స్టూడెంట్ నన్ను గుర్తుపట్టి వచ్చి పలకరించాడు అనేటటువంటి ఒక ప్రౌడ్నెస్ ఉండేది. అండ్ నా స్టూడెంట్ను ఆ స్టేజ్లో చూడడము, నేను అంటే పోలీస్ స్టేషన్కు ఎవరైనా ఒక కేసు విషయంలో వెళ్ళినప్పుడు, ఒక క్లయింట్ విషయంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ నా స్టూడెంట్ నాకు ఎదురుగా కుర్చీలో ఒక హైయర్ ఆఫీసర్గా కూర్చుని నాతో మాట్లాడుతున్నప్పుడు అదొక డిగ్నిటీగా, అంటే నాకు కొంచెం ప్రౌడ్నెస్గా ఉండేది. అంటే నేను చెప్పిన స్టూడెంట్స్ ఈ రేంజ్కి వచ్చారు. ఇప్పటికీ కూడా అంటే ఈ కోచింగ్ అదంతా చెప్తున్నారా? కోచింగ్ ఆల్మోస్ట్ ఒక 2-3 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం పూర్తిగా మానేశాను, టీచింగ్ మొత్తం మానేశాను. నాది రైస్ ఐఏఎస్ క్లాసెస్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, అందులో మ్యాక్సిమం నా హిస్టరీ అన్నీ ఉంటాయి. అంటే నేను చెప్పే హిస్టరీ టాపిక్స్ అన్నీ అందులో ఉంటాయి. అంతకు మునుపు కరోనా ముందు ప్రాక్టీస్ చేస్తూ క్లాసులు చెప్పేవాడిని. అంటే 2 o'clock వరకు మాకు కాల్ వర్క్ అయిపోతుంది. 2 o'clock తర్వాత క్లాసులకు వెళ్ళేవాడిని, క్లాసులు చెప్పేవాడిని.
సో అలాగా ఒకవైపు టీచింగ్, ఇంకొక వైపు ప్రాక్టీస్ చేసేవాడిని. ఇప్పుడైతే పూర్తిగా ఒక 2-3 ఇయర్స్ అయింది, పూర్తిగా మానేసాను, ఓకే. టీచింగ్ చేయట్లేదు. అంటే ఒక 20 ఇయర్స్ నుండి అందులోనే ఉండి సడన్‌గా మానేసేసరికి ఎలా అంటే మిస్ అవుతారా వాళ్ళని? మా వాళ్ళని మిస్ అవుతున్నాననేది నాకు బిజీనెస్ అయిపోయినప్పుడు తెలుస్తుంది. యాక్చువల్లీ హ్మ్. మార్నింగ్ టిల్ ఈవినింగ్ ఏమవుతుందంటే క్లయింట్స్ హ్మ్. ఎక్కువ ఓవర్‌లోడు, ఓకే. వెళ్ళడము, కాల్ వర్క్ అటెండ్ అవ్వడము, ఒక చోటు నుంచి ఇంకొక చోటుకెళ్ళడము. అంటే నేనొక్కడినే కాబట్టి హ్మ్. డిఫరెంట్ కోర్ట్‌లకు నేనే అటెండ్ అవ్వాల్సొస్తుంది. ఆ హ్మ్. తర్వాత నేను ఈ మధ్య కాలంలో నా స్టూడెంట్స్ చాలామంది ఒక నియర్లీ 10-15 మెంబర్స్ వాళ్ళని ఒక గ్రూప్ చేశాను. నా స్టూడెంట్స్ అంతా లాయర్ గ్రూప్ ఉన్నారు. ఓకే. సో నేను వెళ్ళలేని చోటికి ఆ గ్రూప్‌లో పెట్టేస్తే హ్మ్. వాళ్ళే పోయి అటెండ్ అవుతారు. ఓహ్! ఎవరు ఎక్కడున్నారో వాళ్ళు పోయి అటెండ్ అవుతారు. హ్మ్. కాల్ వర్క్‌లో ఇంకా డేట్ తీసుకోవాల్సినప్పుడు. హ్మ్. అలాగా పొద్దునుంచి సాయంత్రం వరకు బాగా బిజీ ఉంటుంది. హ్మ్. ఇక ఈవినింగ్ ఎప్పుడైనా డ్రాఫ్టింగ్ చేస్తున్నప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు అప్పుడు ఇవన్నీ గుర్తొస్తాయి. ఓకే. గుర్తొచ్చి కానీ ప్రెజెంట్ దీంతో అయితే హ్యాపీగానే ఉన్నారు మీరు. హ్యాపీగానే. హ్మ్. ఓకే సార్. ఎందుకంటే సార్ వి ఆర్ గోయింగ్ టు గివ్ గుడ్ సర్వీస్ కదండి. అవును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎందుకు దీంట్లో సాటిస్ఫై అవుతున్నానంటే, హ్మ్. రీసెంట్‌గా నేనున్న అపార్ట్మెంట్‌లో నేనే సెక్రటరీ. హ్మ్. దాని మొత్తం మెయింటెనెన్స్ అంతా నా చేతిలోనే ఉంటుంది. ఓకే. లాస్ట్ మేలో మా అపార్ట్మెంట్‌లో వాచ్‌మెన్ తమ్ముడు పోక్సోలో ఇరుక్కున్నాడు ఓహ్! హ్మ్. సూర్యాపేటలో. హ్మ్. ఆ తర్వాత వాళ్ళు నాకు చెప్పారు, ఇది సార్, నేను కనీసం వాళ్ళ దగ్గర ఎక్స్‌పెండిచర్ కూడా తీసుకోకుండా, హ్మ్. ఇక వాచ్‌మెన్‌ల దగ్గర ఫీజు తీసుకుంటే బాగుండదు. అవును. ఎక్స్‌పెండిచర్ కూడా తీసుకోకుండా నేను వెళ్ళి 2 టైమ్స్ అటెండ్ అయ్యి హ్మ్. సెకండ్ బెయిల్‌కే బెయిల్ తీసుకొచ్చారు. మామూలుగా ఓకే. అయితే సూర్యాపేటలో వాళ్ళు చెప్పుకోవడం ఏంటంటే మినిమం జడ్జి మేడం 60 డేస్ లోపు హ్మ్. పోక్సోలో బెయిల్ ఇవ్వదన్నారు. అయితే మనకు ఒక మంచి టాపిక్ ఇప్పుడు ఏంటంటే మీరు పోక్సో మీద కూడా అవును. తెలుసుకోవడానికి రెడీ ఉన్నాము. అంటే అది కూడా అడగాలనుకుంటా. పోక్సోలో రీసెంట్ అమెండ్మెంట్స్ ఏమొచ్చాయి? అండ్ అది చాలా చిన్న పిల్లలకి చాలా జరుగుతూ ఉంటాయి గదా! మనం తెలిసినవి చాలా తక్కువగా ఉంటాయి. తెలియనివి చాలా ఎక్కువుంటాయి. సో, అవేర్నెస్ రీసెంట్ రావాలి. అమెండ్మెంట్స్ ఏమైనా ఉన్నాయా వాటిలో? రీసెంట్ డెవలప్మెంట్స్ చాలా ఉన్నాయండి. హ్మ్. పోక్సోలో అంటే 16-17 ఇయర్స్ పోక్సో పెడితే, అంటే ఒక హ్మ్. అమ్మాయికి 16 ఇయర్స్ దాటింది లేదా 17 ఇయర్స్‌లో ఉంది అమ్మాయి. హ్మ్. అబ్బాయి 18 ఇయర్స్, 19 ఇయర్స్ ఉన్నారు. హ్మ్. అది కొంచెము గ్రీవెన్స్ తక్కువగా ఉంటుంది. అంటే హ్మ్. గ్రావిటీ తక్కువ ఉంటుంది. ఆ కేసులో ఓకే. గ్రావిటీ తక్కువగా అంటే ఉంటుంది. దాని అది గురించి ఎంత చెప్పినా గూడా ఇంకా ఆహ్, అవేర్‌నెస్ రావట్లేదు. ఎందుకిలా చేస్తున్నారు అని చాలా అవేర్‌నెస్ ఉంటాయి గదా! రావట్లేదంటే హ్మ్. మెయిన్‌గా ఎందుకంత పేరెంట్స్ భయం లేకుండా. భయపడుతున్నారండి. ఓకే. పేరెంట్స్ ఒక పోలీస్ స్టేషన్‌కెళ్ళాలి. హ్మ్. ఒక అమ్మాయి విషయంలో పోలీస్ స్టేషన్‌కెళ్ళాలి. హ్మ్. పోలీస్ స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్ చేయాలి అనే భయంతో ఉన్నారు. వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే పోలీస్ స్టేషన్ అంటే అదేదో పాకిస్తానో లేదంటే వేరే దేశం కాదు. హ్మ్. పోలీస్ స్టేషన్ అనేది ఒక ప్లేసు. అది కూడా మనం మామూలుగా విజిట్‌కెళ్ళే ప్లేస్ లాగా వెళ్ళొచ్చు. హ్మ్. అక్కడికెళ్ళి మన బాధను చెప్పుకోవచ్చు. వాళ్ళు వింటారు. విని వాళ్ళకి ఏ పరిష్కారం అయితే మనకు ఉంటుందో ఆ పరిష్కారం వాళ్ళు చేస్తారు. రీసెంట్‌గా నేనేంటంటే వాకింగ్ చేస్తున్నప్పుడు మొన్న ఒకసారి నేను మార్నింగ్ డైలీ వాకింగ్ చేస్తాను. హ్మ్. వాకింగ్ చేస్తున్నప్పుడు ఒక స్వీట్ స్టాల్ అబ్బాయి ట్యూషన్‌కెళ్తున్నటువంటి ఒక 14 ఏళ్ల అమ్మాయిని, హ్మ్. అంటే మామూలుగా బ్యాడ్ టచ్ అంటారు కదా! హ్మ్. బ్యాడ్ టచ్ చేశాడు. హ్మ్. ఆ అమ్మాయి ఫస్ట్ రోజు వదిలేసింది. ఎవరికీ చెప్పలే. చెప్తే ఎవరైనా హ్మ్. తిడతారేమోనని భయము, ఇంట్లో చెప్తే ఏమంటారోననే భయం, హ్మ్. ఇలాంటివన్నీ ఉండేవి. అలా 2, 3 సార్లు జరిగినప్పటికీ ఒకసారి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో చెప్పింది. అక్కడంతా జనాలు ఎక్కువ మంది ఉన్నారు. నేను వస్తున్నప్పుడు అది చూశాను. ఏంటి అంటే ఇలాగా జరిగింది సార్ అని పేరెంట్స్ చెప్పారు. చెప్తే నేను వెంటనే చెప్పాను. హ్మ్. మీరు 100కి కాల్ చేయండి. కాల్ చేసి పోలీసులను పిలవండి. 14 ఇయర్స్ అని మీరు చెప్పగానే పోలీసులు వెంటనే స్పందిస్తారు. వాళ్ళు పోక్సో పెడతారు. ఆ హ్మ్. అబ్బాయికి పనిష్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ పోలీసులు వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా చెప్పాను. మీరు అమ్మాయికి ఎక్కువగా ఎంక్వైరీ లాగా క్వెషన్స్ అడగకండి. హ్మ్. ఎందుకంటే ఇప్పటికే భయపడుతుంది. అవును. ఏం జరిగింది అనేటటువంటి హుహు. దాని మీద భయం ఉంటది. సో, అమ్మాయికి మీరు అడిగే క్వెషన్స్ కొంచెం కోఆపరేటివ్‌గా అడగండి. హ్మ్. నువ్వెందుకెళ్తున్నావు? ఈ రూట్‌లోనే ఏం పనుంది? హ్మ్. ఈ కొంచెం హార్ష్ క్వెషన్స్ ఉంటాయి. హ్మ్. డిపార్ట్‌మెంట్ వాళ్ళు మేబీ ఇలాంటి ఎంక్వైరీలో క్వెషన్స్ ఒస్తాయి. అంటే
బయట నుండే కాకుండా ఇంట్లో వాళ్ళ నుండి కూడా ఇలాంటి క్వశ్చన్స్ రావడం వల్లే చెప్పలేకపోతున్నారేమో అనిపిస్తుంది నాకు ఇది అమ్మాయిలు. చాలా బ్యాడ్ సిచ్యుయేషన్ ఉమ్, యాక్చువల్లీ. ఒక అమ్మాయికి అంటే ఉమ్, 16 ఇయర్స్ 15 ఇయర్స్ లోపు ఉన్నటువంటి అమ్మాయికి ఈ మధ్య కాలంలో మన ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, లేదంటే ఇంకోటి కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఎర్లీ ఏజ్లోనే మెచ్యూర్ అవుతారు పిల్లలు. అవును. మెచ్యూర్ అయినటువంటి వాళ్ళు బయట వెళ్తున్నప్పుడు అంటే మెచ్యూరిటీ అయినటువంటి వాళ్ళే కాదు, ఆ దృష్టితో చూస్తున్నటువంటి వాడికి చిన్నపిల్ల చిన్న ఏ పిల్లల అని కూడా పెద్ద తేడా పిల్లల అనే లేదు. తేడా లేకుండా ఆ దృష్టితో చూసేస్తున్నారు. ఉమ్, కానీ ఇది చాలా తప్పు. అంటే ప్రతి ఇంట్లోనూ అమ్మాయి అంటే రిస్ట్రిక్షన్స్తో పెంచుతున్నారు, ఉమ్, అబ్బాయి అంటే నీకేం కాదు, గాలికి అబ్బాయి వాడు వదిలేస్తున్నారు. అనేటటువంటి చెప్తున్నారు. ఉమ్, అలా కాకుండా ఏం చేయాలంటే రెస్ట్రిక్షన్స్ నేర్పించడం అమ్మాయికి మానేసి ఉమ్, అబ్బాయికి మంచి మాటలు చెప్పి, అబ్బాయికి కూడా నువ్వు సొసైటీలో ఇలా ఉండాలి, నువ్వు మగాడివని కాదు, నీకు కూడా అపాయాలు ఉంటాయి, సొసైటీలో ఇలా ఉంటుంది అని చెప్పేసి ఆ అబ్బాయికి సొసైటీ గురించి చెప్పగలిగే దమ్ము అంటే చెప్పగలిగేటటువంటి ఇది ఇంట్లో చాలామంది పేరెంట్స్ చేయట్లేదు. అవును. ఇంకా ఇప్పుడున్నటువంటి బాగా మనకు బాధాకరమైనటువంటి అంశం ఏంటి అంటే ఉమ్, పిల్లలతో పేరెంట్స్ గడిపే టైం చాలా తక్కువ ఉంటుంది. ఉమ్, అవును. ఆ గడిపినా కూడా ఇంట్లో ఇద్దరు పిల్లలు, ఇద్దరు అంటే వైఫ్ అండ్ హస్బెండ్, ఇద్దరు పిల్లలు ఉంటే 4 సెల్ ఫోన్లు ఉంటున్నాయి. ఉమ్, ఎవరి సెల్ ఫోన్లో వాళ్ళు బిజీగా ఉంటున్నారు అవును. ఇంట్లో ఉన్నప్పుడు. ఉమ్, ఒకరితో ఒకరు మాట్లాడట్లేదు. వాళ్ళు ఎక్కువగా ఒక మిషన్కు అలవాటు పడిపోయారు, ఒక ఇన్స్ట్రుమెంట్ అంటే ఒక మొబైల్కి అలవాటు పడ్డారు. ఉమ్, దానికన్నా నో మొబైల్ డే లేదా నో మొబైల్ టైం అని చెప్పేసి ఒకరోజు పెట్టుకొని ఉమ్, అందరూ కూర్చొని మాట్లాడుకుంటే చాలా వరకు క్రైమ్ తగ్గే అవకాశాలు ఉంటాయి. ఓకే. ఎందుకంటే మాట్లాడినప్పుడు తెలుస్తుంది ఉమ్, మనకు ఫ్యూచర్ ఏంటి, కెరీర్ ఏంటి, ఇలాంటివన్నీ తెలుస్తాయి. ఎవరితోనూ ఏమీ మాట్లాడకపోతే ఏమవుతుందంటే ఐసోలేట్ అయిపోతారు. ఉమ్, పిల్లలు ముఖ్యంగా ఐసోలేట్ అవుతున్నారు ఇప్పుడు. దానివల్ల వాళ్ళు ఏమీ తెలుసుకోలేకపోతున్నారు. ఉమ్, ఒకవైపు స్కూల్కి వెళ్తే కొన్ని చోట్ల స్కూల్లో టీచర్సే వీళ్ళను బ్యాడ్ టచ్ చేయడము, ఉమ్, కొన్ని చోట్ల ఈ వర్క్ చేసేటటువంటి వాళ్ళు ఒక దారిలో వెళ్తుంటే వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉమ్, అంటే లేబర్స్ ఉంటారు వాళ్ళు, కానీ లేదంటే అటెండర్స్, అంటే వాళ్ళు అని లేదండి. ఉమ్, అమ్మాయిలను చూసినప్పుడు, లేడీని చూసినప్పుడు మగవాడు ఒక జంతువులాగా ప్రవర్తించడం అనేది ప్రతి స్టేజ్లోనూ కనిపిస్తుంది. ఉమ్, దీనికి ఇప్పుడున్నటువంటి చట్టాలు సరిపోవు. ఒక విధంగా చెప్పాలంటే ప్రజెంట్ ఉన్నటువంటి చట్టాలు సరిపోవు. కానీ చట్టాలని సరిగ్గా ఉపయోగించుకోవట్లేదు, ఉమ్, మిస్యూజ్ అనేది జరుగుతుంది. ఓకే. దానివల్ల కూడా సొసైటీలో కొంత డైల్యూట్ అయిపోతుంది. ఉమ్, ఉమెన్కు ఉన్నటువంటి ప్రొవిజన్స్ తను ఉపయోగించుకోకుండా ఉండడానికి ముఖ్యంగా కారణం ఏంటి అంటే మిస్యూజ్ చేసేవాళ్ళు ఉమెన్లో ఉన్నారు. ఉమ్, ఆ మిస్యూజ్ చేసే వాళ్ళని చూసి కరెక్ట్గా ఉపయోగించుకునేటటువంటి వాళ్ళు ఆ ప్రొవిజన్లోకి వెళ్ళలేకపోతున్నారు. ఇప్పుడు నిజంగానే అన్యాయం జరిగింది ఒక అమ్మాయికి, ఉమ్, నిజంగా అన్యాయం జరిగినటువంటి అమ్మాయి పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళలేకపోతుంది. ఉమ్, అసలు అన్యాయమే జరిగిన అమ్మాయిలు చాలామంది పోలీస్ స్టేషన్ వరకు వెళ్తున్నారు. ఉమ్, అంటే నేను చెప్తున్నది ఈ భార్యాభర్తల విషయంలోకి వస్తే, ఉమ్, 498 విషయంలోకి వస్తే ఓకే. అందులో చాలా అన్యాయాలు జరుగుతున్నాయి. ఉమ్, ఒకవైపు భార్య బాధపడుతుంది, ఇంకోవైపు భర్త కూడా బాధపడుతుంది. ఉమ్, సో ఇలాగా ప్రొవిజన్స్ అనేటటువంటివి కరెక్ట్గా ఉపయోగించుకుంటే, అంటే దాని గురించి పూర్తిగా తెలుసుకుంటే కొంతవరకు అవేర్నెస్ వస్తాయి. ఉమ్, ఎలా వెళ్ళాలి అనేటటువంటి ఒక దారి తెలుస్తుంది. దాంట్లో మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఎంతవరకు ఉపయోగపడదు అనేటటువంటిది కూడా తెలిసిపోతుంది. ఓకే. అది. ఓకే సార్. సార్ మీ దగ్గరికి ఎలాంటి కేసెస్ ఎక్కువ వస్తుంటాయి అండ్ వాటిని ఎలా డీల్ చేస్తారు? అంటే ఆ కేసెస్ వచ్చినప్పుడు వాళ్ళ ఇప్పుడున్న జనరేషన్ రియాక్షన్ ఏంటి? ఇప్పుడున్న జనరేషన్లో రియాక్షన్ ఏంటంటే ఇప్పుడంతా ఇన్స్టెంట్ అంటారు. హ్మ్. నా దగ్గరికి ఒకప్పుడు ఎక్కువగా క్రిమినల్ కేసెస్ వచ్చేవి. ఓకే. నేను వాటిని ఎంకరేజ్ చేస్తుండేవాడిని. మ్మ్. ఎందుకంటే ఇప్పుడు బెయిల్ కానీ, హ్మ్. యాంటిసిపేటరీ బెయిల్ కానీ, లేదంటే క్వాష్ కానీ, ఇవన్నీ ఏమవుతుంది అంటే తక్కువ టైంలో అయిపోతాయి, కేసు అయిపోతుంది, హ్మ్. ఎక్కువ ప్రొలాంగ్ అవ్వదు. ఓకే. అలాగా షార్ట్ టైంలో కేసు అయిపోయినటువంటివి నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. హ్మ్. అందువల్ల సివిల్ ఫస్ట్లో చూసేవాడిని కాదు. హ్మ్. తర్వాత
సివిల్ కేసెస్ కూడా వస్తున్నాయి. సివిల్ కేసెస్ ఏమవుతుందంటే ఈ రోజు కేసు వేస్తే ఎన్ని సంవత్సరాలకు అది తేలుతుందో ఎవరికి తెలియదు, ఓకే. కంటిన్యూ అయిపోతుంది. ఇప్పుడు నాకున్నటువంటి కేసులో 2017లో నా స్టూడెంట్ది అది ఒకటి కేసు, సివిల్ కేసెస్లో మేజర్గా లాంగ్ బ్యాక్ జరిగినటువంటి 2017లో వాళ్ళు కేసు వేశారు. అప్పటి నుంచి వేరే లాయర్ దగ్గర ఉన్నారు, అక్కడ నుంచి ఎన్ఓసి తీసుకొని నా దగ్గరికి వచ్చారు. ఇలాగా ఇంకా నేను వేసినటువంటి వేరే వేరే సివిల్ కేసెస్ 2019వి ఇంకా నడుస్తున్నాయి, 20వి నడుస్తున్నాయి, 21, 25 కూడా నడుస్తున్నాయి. అట్లాగా సివిల్లో డిలే అవుతుందని చెప్పేసి కొంతవరకు సివిల్ కేసెస్ని నేను డిస్కరేజ్ చేస్తూ వచ్చేవాడిని. వెరాజ్ క్రిమినల్ విషయానికి వస్తే బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. క్రిమినల్ అనేటటువంటి దాని మీద కొంచెం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసేవాడిని. ఇప్పుడు ఏంటంటే వీటన్నింటికన్నా డైవర్స్ కేసెస్, ఫ్యామిలీ కేసెస్ ఎక్కువగా వస్తున్నాయి. అన్నిటికన్నా ఎక్కువగా వచ్చేటటువంటి కేసులు ఇవే వస్తున్నాయి. ఒక ఫ్యామిలీలో అంటే ఒక ప్యాకేజ్ లాగా ఉంటుంది ఒక ఫ్యామిలీ కేసెస్ అంటే. ఒక అమ్మాయి తను పెళ్లి చేసుకొని ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో తను బాధలు పడిందంటే ఇక పోలీస్ స్టేషన్కు బాగా సివియర్గా అయినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తారు. మ్యాక్సిమం ఎక్కువ మంది ఏంటంటే తన కంట్రోల్లో లేని టైం వచ్చినప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్తారు. అలా పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు. ఒక్కసారి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే అంటే కంప్లైంట్ మీద ఆమె సైన్ చేసిందంటే డైవర్స్ పేపర్ మీద సైన్ చేసినట్లే. ఎందుకంటే పోలీస్ స్టేషన్కి అతన్ని పిలుస్తారు, ఇద్దరికి కౌన్సిలింగ్ అవుతుంది. కౌన్సిలింగ్ అయిన తర్వాత ఇద్దరు కలిసి ఉంటారన్న గ్యారంటీ లేదు. అంటే నా మీద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిందనే ఈగో అతనిలో ఉంటుంది. నేను చెప్పినట్లు వినట్లేదు, మళ్ళీ అట్లాగే ఉన్నాడనేది ఈమెలో ఉంటుంది. ఇద్దరు ఇక ఆమె 498 ఎఫ్ఐఆర్ రాస్తారు ఆమె పేరు మీద. 498 కాకుండా అతనికి మళ్ళీ ఎంసీ వేస్తుంది, అతని పేరు మీద మెయింటెనెన్స్ కేసు వేస్తుంది. మెయింటెనెన్స్ కేసుతో పాటు డివిసి వేస్తుంది, డొమెస్టిక్ వైలెన్స్ అంటారు. డొమెస్టిక్ వైలెన్స్తో పాటు ఇంకా విడాకుల కేసు, డైవర్స్ కేసు. అంటే 4 సిస్టర్స్ అంటారు వీటి. డైవర్సు, మెయింటెనెన్స్ కేసు, డివిసి కేసు, తర్వాత 498. ఇవన్నీ ఈ 4 ప్రొవిజన్స్ ఉమెన్కి ఉన్నాయి. ఈ 4ంటిని 4 సిస్టర్స్ అంటారు. 4 కేసులు వస్తాయి. ఒక కేసు తగిలితే ఒక ఉమెన్ బాధపడి వస్తే ఆమె 4 కేసులు వస్తాయి. లేదు ఒక అబ్బాయి, ఆ అబ్బాయి మీద కేసు వస్తుంది. 498తో ఆగదు. 498 ఆ అబ్బాయి మీద పడితే ఆ అబ్బాయి మన దగ్గరికి వస్తాడు. అక్కడితో ఆగదు. మళ్ళీ వాళ్ళ వైఫ్ డివిసి వేసి ఉంటుంది, మెయింటెనెన్స్ కేసు వేసి ఉంటుంది. ఇది కాకుండా విడాకులు. అంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్లో ఏ ఒక్కరు మా దగ్గరికి వచ్చినా కూడా 4 కేసులు వాదించాల్సి వస్తుంది. ఓకే. అంటే అన్నీ ఒకటేసారి వాదించరా సార్? వీటికి సంబంధించి సపరేట్గా ఉంటాయా? సపరేట్గా ఓకే, ప్రతి ఒక్కటి సపరేట్గా ఉంటుంది. ఏ కేసు కా కేసు సపరేట్. డివిసి కేసు మామూలుగా మెజిస్ట్రేట్ కోర్టులో వేసుకోవచ్చు, లేదంటే ఫ్యామిలీ కోర్టులో వేసుకోవచ్చు. అందుకే అన్ని ఇయర్స్ అయినా ఏవి లెక్క తెలియవు అన్నట్టు. ఒక్కసారి అన్ని వాదించడం అని అంటే ఓకే, కొంచెం టైంలో అయిపోతుంది. సో ఇవన్నీ ఒక్కొక్కటి కోర్టుకి వేసి పెడితే కొంచెం టైంలో ఏమి అవ్వదు. కోర్టుకు ఒక్కసారి వీళ్ళు వెళ్ళారంటే వీళ్ళ వాల్యుబుల్ టైం అనేది కోర్టులో వేస్ట్ అవుతుంది. నిజం చెప్పాలంటే ఈ ఫ్యామిలీ విషయాల్లో కోర్టుకు వెళ్ళడం అనేది వేస్ట్ ప్రోగ్రామ్. అవుట్ ఆఫ్ ది కోర్టు సెటిల్మెంట్ బెస్ట్. నేను ఈ మధ్య కాలంలో ఒక వీడియో కూడా తీశాను. ఏంటంటే మీరు డైవర్స్కి వేసే ముందు ఒక నోటీస్ పంపించండి, లీగల్ నోటీస్ ఒకటి పంపించండి. వైఫ్ హస్బెండ్ కావచ్చు, హస్బెండ్ వైఫ్ కావచ్చు. ఒక లీగల్ నోటీస్ పంపించండి. లీగల్ నోటీస్ పంపిస్తే అందులో సపోజ్ ఒక హస్బెండ్ వైఫ్కి పంపించాడు. హస్బెండ్ ఏం బాధపడ్డాడో, హస్బెండ్ ఆమె మీద ఏం లాస్ అయ్యాడో లీగల్ నోటీస్లో రాస్తాడు. ఆమె ఎలా ఉండాలో రాస్తాడు. దాన్ని చదువుకున్న తర్వాత ఆమె ఇంకొక లాయర్ దగ్గరికి వెళ్తుంది. ఆ లాయర్ దీనికి రెస్పాండ్ ఇస్తారు. సో ఇద్దరు లాయర్లు మాట్లాడుకుంటారు. ఇప్పుడు మేము మామూలుగా ఆపోజిట్ లాయర్స్ అయినా అక్కడ బెంచ్ దగ్గర వాదిస్తామే కానీ బయటకు వచ్చిన తర్వాత ఇద్దరం టీ తాగుతాం, అన్న అని టీ తాగుతాం. అంటే మాకు ఆ ఫ్రాటర్నిటీ ఉండాలి, లాయర్స్ ఫ్రాటర్నిటీ ఉండాలి. ఒక కేసులో మనం ఇద్దరం ఫైట్ చేసుకొని మేమిద్దరం శత్రువులు అయితే పర్సనల్ గా ఉండదు. ఇట్లయితే మొత్తం లాయర్స్ అంతా ఆపోజిట్ అయిపోతారు. అట్లా ఉండదు.
అక్కడి వరకు మాత్రం స్ట్రాంగ్గా ఉంటాం. అక్కడి వరకు ఆయనని మనం ఎక్కువగా మనకేవి ప్రొవిజన్స్ ఉన్నాయో అవి మనం వెళ్తాం, వాళ్ళకి ఏ ప్రొవిజన్స్ ఉన్నాయో వాళ్ళు అవి వెళ్తారు. ఇద్దరు ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటుంది, ఆర్గ్యుమెంట్ అనేది ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటుంది. ఇక్కడ మనం చెప్పుకోదగినది ఏంటంటే, ఇట్లా లాయరు మాట్లాడుకున్నప్పుడు ఇదిగో మా క్లయింట్ ఈ విధంగా బాధపడ్డాడు, హస్బెండ్ ఈ విధంగా బాధపడ్డాడని హస్బెండ్ తరపు న్యాయవాది చెప్తారు, వైఫ్ ఈ విధంగా బాధపడిందని చెప్పేసి వైఫ్ తరపు న్యాయవాది చెప్తారు. మ్యాక్సిమం ఇలాంటి విషయాల్లో ఏమవుతుందంటే అవుట్ ఆఫ్ ది కోర్టు సెటిల్మెంట్ అయిపోయి వాళ్ళకి ఏం కావాలో అది జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కోర్టుకు వెళ్లకుండా, కోర్టుకు వెళ్తే 4 ఏళ్ళు 5 ఏళ్ళు పడుతుంది. 4 ఏళ్ళు 5 ఏళ్లలో ప్రతి వాయిదా, కోర్టుకు వెళ్ళేటటువంటి ప్రతి వాయిదా సెలవు రోజుల్లో ఉండదు, ఓన్లీ వర్కింగ్ డేసే ఉంటుంది. 4 సంవత్సరాలు ప్రతి నెలకు ఒక్కసారి పడుతుంది. సపోజ్ వీళ్ళు డైవర్సు, ఎంసీ, డివిసి 498 పడ్డారనుకో, ఈ 4 కేసులు పడితే 4 కేసుల్లో నెలకొక్క వాయిదా ఒక్కొక్క దానికి ఉంటుంది. అన్నీ ఒకే రోజు ఉండవు, అంటే వారానికి ఒకసారి ఒక ప్రోగ్రామ్ లాగా ఉంటుంది. అంటే జైలు మనం కోర్టుకు వెళ్ళడం అనేటటువంటిది ఒక ప్రోగ్రామ్ లాగా పెట్టుకోవాల్సి వస్తుంది. సో దీనికన్నా ఎంత బాధలు పడ్డం కన్నా ఒక మంచి వయసులో, అంటే కోర్టుకు వెళ్తున్నటువంటి వాళ్ళు చిన్నపిల్లలు ఉన్నారు, చిన్నపిల్లల తల్లులు ఉన్నారు, ఒక మంచి వయసులో వాళ్ళు ఏదో ఒక పని చేయాల్సినటువంటి వయసులో అనవసరంగా 3 నుంచి 4 సంవత్సరాలు కోర్టులో టైం వేస్ట్ చేసుకుంటున్నారు. సో దీనికన్నా నేను ఒక లాయర్గా ఉండే చెప్తున్నాను, అవుట్ ఆఫ్ ద కోర్ట్ చేసుకోండి. మాకు కొంచెం తక్కువ అవుతుంది, వర్క్ తక్కువ అవుతుంది, వాళ్ళకు వర్క్ తక్కువ అవుతుంది, తొందరగా అయిపోతుంది, పనులు తొందరగా అయిపోతాయి. సరే, ఒక్కసారి సైన్ చేశాక, అంటే కంప్లైంట్ మీద సిగ్నేచర్ చేశాక కలిసిన కేసెస్ ఏమైనా చూసారా? చాలా తక్కువ అండి. అంటే ఇప్పటి వరకు అట్లా కంప్లైంట్ నేను దాదాపుగా ఇప్పటికీ 68 కేసు, ఇప్పుడు నాది ఫ్యామిలీ కేసు 68 కేసులు చేసి ఈ 5-6 ఏళ్ళ నుంచి 68 కేసులు చేసి, అందులో దాదాపుగా 50 కేసెస్ క్లోజ్ అయిపోయినాయి, పెండింగ్ కేసెస్ తక్కువ ఉంటాయి. మ్యాక్సిమం నేను ఏం చేస్తానంటే అటువైపు లాయర్తో మాట్లాడతాను, సార్ మీ వైపు ఉన్నటువంటి క్లయింట్ ఏమడుగుతున్నాడు. సపోజ్ నేను హస్బెండ్ లాయరు, ఆయన వైఫ్ లాయర్, ఆమె ఏం కావాలనుకుంటుంది అని చెప్పేసి ఇద్దరము డిస్కస్ చేసుకుంటాం. సపోజ్ ఆమె ఒక 50 lakhs డిమాండ్ చేసింది అనుకో, పర్మనెంట్ ఎలిమోని, నాకు 50 lakhs ఇస్తే అన్ని కేసులు క్లోజ్ చేసుకుంటా, నేను నా పనికి నేను వెళ్తా, ఆయన పనికి ఆయన వెళ్తా. 50 అనేది ఏ 30 దగ్గర 25 దగ్గర క్లోజ్ అయిపోతుంది, క్లోజ్ అయిపోయి ఇద్దరికి మ్యాటర్ ఎండ్ అయిపోతుంది. అట్లాగా దాదాపుగా నేను ఒక 50 కేసులను 2 సంవత్సరాల లోపలే క్లోజ్ చేశాను. మ్యాక్సిమం నా ఇంటెన్షన్ అంతా ఏముంటుందంటే వీళ్ళ టైం వేస్ట్ చేయకూడదు, వాళ్ళని ఏదో ఒక విధంగా క్లోజ్ చేయాలి. బట్ నన్ను ఎక్కువగా ఏమంటారంటే వైఫ్ తరపున ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువగా ఈయన హెల్ప్ చేస్తాడు అనేటటువంటి చెప్తుంటారు. ఎందుకంటే వాళ్ళ అమ్మాయి అటువైపు, నాకు 4 sisters, నేను 4 అక్కల తర్వాత పుట్టాను. అంటే వాళ్ళు అమ్మాయిలు బయట ఒక అంటే హస్బెండ్ను వదిలేసి ఒక ఫ్యామిలీ పెట్టినప్పుడు, వేరే చోటుకి వెళ్ళినప్పుడు వాళ్ళకి చాలా నీడ్స్ ఉంటాయి. ఒకవేళ వాళ్ళు సొసైటీలో వర్క్ చేయొచ్చు, చేయకపోవచ్చు, కంపెనీకి వెళ్ళకపోవచ్చు, లేదంటే జాబ్కి వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు, కానీ వాళ్ళకంటూ కొంత మనీ ఉంటే ఒక డిగ్నిటీ ఉంటుంది, ఫైనాన్షియల్ ఇండిపెండెన్సీ ఉంటే ఉమెన్కు డిగ్నిటీ ఉంటుంది అనేది నా అభిప్రాయం. ఇక దీన్ని చూసిన తర్వాత, ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత చాలా మంది హస్బెండ్స్ ఈయన ఇలా చేస్తాడేమో అనుకుంటారేమో, బట్ అయినా పర్వాలేదు, నా దగ్గరికి వచ్చే క్లయింట్స్ నా దగ్గరికి వస్తూ ఉంటారు. బట్ ఉమెన్కే ఎక్కువగా మనం ఫేవర్ చేసే విధంగా క్లోజ్ చేస్తాం. ఎక్కువ డబ్బులు వాళ్ళకి ఇప్పించడం, లేదంటే వాళ్ళకి ఎక్కువగా ఏదైనా కొంత ఇప్పించడం అనేటటువంటి. ఇప్పటివరకు ఇప్పించిన వాళ్ళు కూడా తిట్టుకుంటుంటారు, ఇది తెలియదు వీళ్ళకు. అంటే మనం ఫస్ట్ హై డిమాండ్ చేస్తాం, వీళ్ళకి ఏం చేస్తాం అంటే హస్బెండ్ తరపున చూసి తిట్టుకుంటారు, ఇంకా సార్ ఇలా చేస్తారు అని చెప్పేసి తిట్టుకోవచ్చు.
బట్ అంటే మ్యాక్సిమం అందరికీ నేను ఏ క్లయింట్ని అయితే తీసుకున్నాను ప్రతి క్లయింట్ నా ఓన్ బ్రదర్ లాగా, నా ఓన్ సిస్టర్ లాగానే నేను ఫీల్ అయ్యి చేస్తాను. అంటే నా ఇంట్లో ప్రాబ్లం ఇది అనేటట్లు చేస్తాను. ఓకే. ఎందుకలా అంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది మనకు. కోర్టులో లాయర్ అవ్వడం వేరు, ప్రొసీజరు ఫాస్ట్గా చేయడము, ప్రొసీజర్లో తేడాలు చూపించడము వేరు. అంటే అందరూ లాయర్లు అవుతారు, కానీ వెళ్తారు, డేట్ ఇస్తే డేట్ తీసుకుంటారు, వస్తారు. కానీ ప్రతిదానికి ప్రతి సమస్యకు ఒక సొల్యూషన్ ఉంటుంది. దాన్ని ప్రొలాంగ్ చేయకుండా షార్ట్ చేయడానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఓకే. దాన్ని ఎలా షార్ట్ చేయొచ్చు, ఏ పిటిషన్ వేస్తే ఇది తొందరగా అయిపోతుంది అనేది ఆలోచించాలి. డిఫరెంట్గా ఆలోచించాలన్నది నాకు మొదటి నుంచి, నాకు టీచింగ్లో అదే ఉండేది. అంటే నేను అందరూ బుక్ చూసి మ్యాథ్స్ చెప్తే నేను బుక్ చూడకుండా మ్యాథ్స్ చెప్పేవాడిని. అందరూ నేను హిస్టరీ చెప్తాను. యాక్చువల్లీ మ్యాథమెటిక్స్ నుంచి నేను హిస్టరీకి వచ్చాను. మ్యాథమెటిక్స్ టీచ్ చేసేవాడిని, హిస్టరీ టీచ్ చేశాను. అంటే రెండు ఎక్స్ట్రీమ్ పాయింట్స్, టూ డిఫరెంట్ పోల్స్ అనాలి. ఇప్పుడు ఇంకో డిఫరెంట్ అట్లా. కాబట్టి మనిషి ఎప్పుడైతే డిఫరెంట్గా ఆలోచిస్తాడు, మనిషి ఎప్పుడైతే తను ఇలాగే అందరిలాగా కాకుండా ఒక వర్క్ చేసేటప్పుడు ఆ వర్క్ అలా కాకుండా ఇలా కూడా చేయొచ్చు అనేటటువంటిది మ్యాథమెటిక్స్ లో అది ఉంటది. మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్ ని ఇలానే సాల్వ్ చేయకుండా ఇలా కూడా చేయొచ్చు, అలా కాకుండా ఇంకోలాగా కూడా చేయొచ్చు. అవును, దీన్ని మనం ప్రతి చోట అప్లై చేసుకోవచ్చు. ఒక వ్యక్తి కెరీర్ డెవలప్ అవ్వాలంటే, ఒక వ్యక్తి గొప్పవాడు కావాలంటే సాధారణంగా అందరూ వెళ్ళే దారే ఒక్కటే కాకుండా దీనికి షార్ట్ కట్స్ ఏమైనా ఉన్నాయా, దీన్ని మనం ఎలా ఫినిష్ చేయొచ్చు తొందరగా అనే దానికి ప్రతిదానికి అలా మార్గాలు ఉన్నాయి, మనం వెతికితే ఉంటాయి. అట్లాగే పిటిషన్స్, ఇప్పుడు లా అనేది మహాసముద్రం. పిటిషన్ వేయడం, ప్రొసీజర్ ఫాలో అవ్వడం అనేది చేస్తూ పోతే మనం ఎంత ఎక్కువగా పిటిషన్స్ వేస్తూ వస్తే అవి రికార్డ్ అవుతాయి. ఆ రికార్డులో ఈరోజు లోవర్ కోర్టులో అతనికి న్యాయం జరగకపోయినా హైకోర్టులో న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనన్ని ఎక్కువగా పిటిషన్స్ వేయడం, వీలైనంత తక్కువ టైంలో క్లోజ్ చేయడం, ఇది లాయర్గా చేయాల్సినటువంటి పని అన్నమాట. ఓకే, అదైతే ఇప్పుడు ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు మీరు. మ్యాథమెటిక్స్ ఫార్ములాస్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం. ఓకే సార్, ఈ మెయింటెనెన్స్ గురించి కేసెస్ వేస్తారు కదా ఎక్కువ అమ్మాయిలు. ఇప్పుడు రీసెంట్గా అయితే సోషల్ మీడియా వల్ల చాలా మందికి అవేర్నెస్ కూడా వస్తుంది. అంటే అంతకుముందు ఈ మెయింటెనెన్స్ ఇవన్నీ ఉంటాయని తెలుసా సార్? అంటే మీరు చూసే వాళ్ళ? తెలుసు. అంటే మెయింటెనెన్స్ కేసు అనేది భరణం అంటారు. అదే ఇంతకుముందు మెయింటెనెన్స్ కేసు సపరేట్గా వేయడం చాలా తక్కువగా ఉండేది. డైవర్స్ వేసేటప్పుడు డైవర్స్తో పాటు మేము ఇంత ఇచ్చేస్తామని చెప్పేసి మధ్యలో క్లోజ్ అయిపోయేది మ్యాటర్. లేదంటే జడ్జినే వీళ్ళకు లేడీస్కు పర్మనెంట్ ఎలిమనీ ఇంత ఇవ్వాలి, భరణం ఇంత ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళే చెప్పేసేవారు, కేసు వేయకపోయినా కూడా. ఎందుకంటే అమ్మాయి తరపున పాప ఉంటుంది, ఇలాంటివన్నీ వాళ్ళు డైరెక్ట్ గా జడ్జితోనే చెప్పుకునేవాళ్ళు. కానీ మెయింటెనెన్స్ కేసు అనేది ఎప్పటి నుంచో ఉంది. ఒక లాయర్ కాంటాక్ట్ అయితే ఆయనే చెప్తాడు అన్ని, ఏం చేయాలా, ఎట్లా చేయాలి. ఇప్పుడు చాలా మందికి అవేర్నెస్ వచ్చింది ఈ సోషల్ మీడియా వల్ల. అవేర్నెస్ వచ్చింది, కానీ అవేర్నెస్ అనేది రాంగ్ రూట్ లోకి వెళ్తుంది. అవును, అవేర్నెస్ రావడం మంచిదే, రాంగ్ రూట్ లోకి వెళ్తుంది. చాలా మంది సూసైడ్ చేసుకొని చనిపోయారు కూడా అబ్బాయిలు. అవును, అబ్బాయిలు. వీటి వల్ల దానివల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. 498 మెయింటెనెన్స్ కేసు, డివిసి కేసు, ఇవన్నీ ఒక్కసారిగా వాటికి వచ్చినప్పటికీ ఏమవుతుందంటే కొన్ని చోట్ల ప్రొసీజరు స్లోగా ఉంటుంది, కొన్ని చోట్ల ప్రొసీజర్ సాఫ్ట్గా ఉంటుంది, కొన్ని చోట్ల ఏమవుతుందంటే ప్రొసీజర్ హార్డ్గా ఉంటుంది. ఆ హార్డ్ ప్రొసీజర్ను ఇతను తట్టుకోలేని మెంటాలిటీతో ఉంటాడు అనమాట. సో ప్రొసీజర్ టు ప్రొసీజర్ తేడా ఉంటుంది. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే కేసెస్ ఉంటాయి కదా, హస్బెండ్ అండ్ వైఫ్, ఎక్కువ ఏ ప్రాబ్లం మీద వస్తూ ఉంటారు? చిన్న ప్రాబ్లమ్స్ అండి, వెరీ వెరీ మైనర్ ప్రాబ్లమ్స్. అవి ఎట్లుంటాయంటే పాప టీవీ చూస్తుంటే ఒప్పుకోవట్లేదు, దానికి కూడా ఒకటి కేసు వేయాలి. ఇట్లాంటి దానికి కూడా కేసు వేశారు. పాప అంటే టీవీ చూస్తుంటే ఈయన వద్దన్నాడు అనే ఉద్దేశంతో పాపకి ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టి ఏదైనా కొనొద్దు, ఆమెమో లగ్జూరియస్గా పెంచాలి, అన్ని పిల్లలకు అంటే పాప బాబుకి అన్ని లగ్జూరియస్గా పెట్టాలి. ఈ మధ్య కాలంలో నేను దాదాపుగా ఒక 3-4 కేసులు ఇవే చేశాను.
అంటే వాళ్ళ ప్రాబ్లం కాకుండా జస్ట్ ఈ చిన్న చిన్న ఫైనాన్షియల్ problems. ప్రాబ్లమ్స్ అనమాట. అంటే Okay. ఫైనాన్షియల్ ఎక్స్పెండిచర్ ప్రాబ్లం. ఈమెమో బాగా లావిష్గా ఎక్స్పెండిచర్, ఆయనేమో కొంచెము పద్ధతిగా ఎక్స్పెండిచర్ పెట్టాలి, పిల్లల్ని పద్ధతిగా పెంచాలి. ఇవి కూడా నచ్చట్లేదు ఒక చోట. తర్వాత ఈగోయిజం, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. 2013 నుంచి విడాకుల కేసులు, 2013 నుంచి ఫ్యామిలీ కేసులు ఎక్కువగా పెరుగుతూ వచ్చాయి. 2013 అయితే 2013 ఎందుకు అక్కడ నుంచే పెరుగుతూ వచ్చాయంటే 2000లో ఐటీ బూమ్ స్టార్ట్ అయింది. 2000లో ఐటీ బూమ్ స్టార్ట్ అయింది. మొదటి తరం వాళ్ళందరూ దాదాపుగా ఒక 10 సంవత్సరాలు 10 ఇయర్స్ వాళ్ళందరూ ఏం చేశారంటే ఎక్కువగా జెన్సే ఐటీలోకి వెళ్ళడం మొదలైంది. లేడీస్ మెల్లిమెల్లిగా 2013 లో కొంచెం ఎక్కువైపోయింది. ఎక్కువైపోయి ఫైనాన్షియల్ ఇండిపెండెన్సీ పెరిగింది. అంటే ఉమెన్ అని మనం చెప్పలేం, కానీ ఇండియాలో ఒక ప్రాబ్లం ఉంటుందండి. ఇండియాలో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే పాతకాలం నుంచి ఒక అక్క కావచ్చు, ఒక చెల్లి కావచ్చు, ఒక వ్యక్తి అంటే ఒక పురుషుడికి అక్క కానీ, చెల్లి కానీ, భార్య కానీ, అమ్మ కానీ, వీళ్ళని ఏం చేస్తారంటే తన ప్రాపర్టీ, పర్సనల్ ప్రాపర్టీగా ఫీల్ అవుతారు. అందువల్ల ఎవరైనా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని తిట్టాలి, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని బాగా ఇరిటేట్ చేయాలి అంటే వాడి తరపు లేడీస్ని తిడతారు, ఈ లేడీస్ని తిడతారు. ఈ మగవాడు ఏమనుకుంటున్నాడంటే తన ప్రాపర్టీ వేరే వాళ్ళు డిస్టర్బ్ చేయకూడదు, వేరే వాళ్ళు చూడకూడదు, వేరే వాళ్ళు మాట్లాడకూడదు, ఇలాంటివి కొన్ని రిస్ట్రిక్షన్స్, నేను చెప్పిందే వినాలి అనేటటువంటిది ఉండేది. అయితే అది చాలా తక్కువగా ఉంటుంది. ఇదంతా పైకి మనం చూసే ప్రపంచం, పురుషాధిక్య ప్రపంచం అనేది ఒక మాయ. మామూలుగా నేను ఈ మధ్య కాలంలో ఒక వాట్సాప్లో ఒకటి చదివాను, ఏంటంటే భారతదేశంలో 2 పెద్ద అబద్ధాలు అంట. ఒకటి ఏంటంటే ప్రతి భార్య తన ఇంట్లో మా ఆయన ఏది చెప్తే అదే ఫైనల్ అంటుంది, ప్రతి భర్త తన ఇంట్లో నేనేది చెప్తే అది ఫైనల్ అంటాడు. ఈ 2 అబద్ధాలే అంటారు. అంటే ఫైనల్గా ఇంట్లో స్త్రీలు చెప్పినట్లే వినాలి అనేది చాలా చోట్ల ఉంటుందని మనం విన్నాం. కాకపోతే ఏంటంటే ఒక పెళ్ళైన తర్వాత ఒక అమ్మాయి ఏదో ఇంటి నుంచి వస్తుంది, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్తో వస్తుంది. ఆ ఇంటిని కొంచెం బాగుపరుచుకోవాలి, పిల్లల్ని బాగుపరచాలి అనేటువంటి దాంట్లో ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఆమెకు సెల్ఫిష్నెస్ ఉంటుంది. అదే ఎక్స్ట్రీమ్ లెవెల్లోనే ఆమెకు లోన్లీనెస్ ఉంటుంది. అదే ఎక్స్ట్రీమ్ లెవెల్లోనే ఎక్కడో ఒక చోట తనకు ఒక ఫియర్ అనేది ఉంటుంది, ఒక భయం అనేది ఉంటుంది. వీళ్ళందరూ కలిసి నన్ను ఏం చేస్తారు, నేను ఎక్కడి నుంచో వచ్చాను అనేటు. ఇలాంటివి ఉండడం వల్ల దానికి తోడు అక్కడ ప్రవర్తన కూడా అలాగే కనిపిస్తుంది. మనం ఏ దృష్టితో ఒక వ్యక్తిని చూస్తాము అదే ఆ వ్యక్తిలో కనిపిస్తూ వస్తుంది. అట్లా ఆ అట్మాస్ఫియర్ అలా కనిపిస్తుంది. మొదటి నుంచి అంటే పూర్వకాలం నుంచి ఇది అలా కొనసాగుతూ వస్తుంది. అత్తగారింట్లో కోడలు బాధపడింది అంటున్నారే కానీ మామగారింట్లో కోడలు బాధపడిందని ఎక్కడ మనం వినంటాం. అంటే శత్రువు, ఒక స్త్రీకి స్త్రీనే శత్రువు అనేది మీరే చెప్తూ ఉంటారు మామూలుగా, లేడీసే చెప్తూ ఉంటారు, ఆడదానికి ఆడదే శత్రువు. ఒక తల్లి తన కూతుర్ని ఏ విధంగా చూసుకుంటుందో, అంటే కూతురు వేరే ఇంటికి వెళ్తే బాధపడుతుంది అని ఈమె ఆలోచిస్తుంది, అదే వేరే వాళ్ళ కూతురు తన ఇంటికి వచ్చింది అని ఆలోచించదు. సో ఇక్కడ తేడాలు వస్తున్నాయి. ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఒకటి, ఫైనాన్షియల్ ఇండిపెండెన్సీ ఒకటి. ఫైనాన్షియల్ ఇండిపెండెన్సీ 2013 నుంచి బాగా పెరిగిపోయింది ఉమెన్కి. సో అక్కడ ఇండిపెండెన్సీ పెరిగినప్పుడు నేనెంత నువ్వెంత అనేటటువంటి ఇది ఎక్కువ అయిపోయింది. ఈగోయిజము, దేనికి కమిట్ అవ్వకపోవడము, దేనికి రాజీ పడకపోవడము, చిన్న చిన్న విషయాలకు గొడవ పడడము, ఇలాంటివన్నీ ఇరిటేషన్ ఎక్కువైపోతుంది. ఇంకా పోతే ఈ ఐటీ వల్ల ఏమవుతుందంటే ఎక్కువసేపు సిస్టమ్ దగ్గర ఉంటుంది, ఎక్కువసేపు మనిషితో మాట్లాడకుండా ఎక్కువసేపు ఒక డివైస్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళ మెంటాలిటీ ఇరిటేషన్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఒక సైకలాజికల్ ప్రాబ్లం అన్నమాట.
సో ఇప్పుడు మనం మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడే ఎందుకు వస్తుంది ఈ ప్రాబ్లమ్స్ అంటే ఇది తెలియకుండా ఏమవుతుందంటే వివాహ వ్యవస్థ అనేటటువంటిది భారతదేశంలో చచ్చిపోతుంది. ఆల్మోస్ట్ పోయింది. 100 పెళ్ళిళ్ళు జరిగితే 60 పెళ్ళిళ్ళు కోర్టు చుట్టూ తిరుగుతున్నాయి. 60 కన్నా ఎక్కువే, ఇంకా ఎక్కువే ఉన్నాయి. 60 2040 తర్వాత అసలు ఉండవు ఇంకా. ఏదో పెళ్లి అనేటటువంటి వ్యవస్థ కాన్సెప్ట్ ఉండదు ఇంకా. ఉంటుంది కానీ చేస్తున్నారు బాగా ఆర్భాటంగా. ఇప్పుడు నా దగ్గరికి వచ్చినటువంటి ఒక జంట చూస్తే ఆయన 4 కోట్లు పెట్టి పెళ్లి చేశాడు. 4 కోట్లు పెట్టి పెళ్లి చేసినటువంటి పెళ్లి ఓన్లీ ఎక్స్పెండిచర్, మ్యారేజ్ ఎక్స్పెండిచర్ 4 lakhs. అమ్మాయి డాక్టర్, అబ్బాయి డాక్టర్, ఇద్దరు మంచి ప్రొఫెషనల్స్. కానీ 4 నెలల్లోనే వాళ్ళిద్దరి మధ్య క్లాష్ వచ్చింది. 4 నెలలకే వాళ్ళు డైవర్స్ కోసం వచ్చారు. అలాగా వివాహ వ్యవస్థ అనేది పెళ్లి జరుగుతోంది, పెళ్ళికి అందరూ వెళ్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, అక్కడ తింటున్నారు, వస్తున్నారు. తర్వాత వాళ్ళ ప్రాబ్లం వచ్చినప్పటికీ ఎవరు వాళ్ళకు పనికిరారు, అంటే ఎవరు వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. అది ఫ్యామిలీ ప్రాబ్లం అని దూరం అయిపోతారు. ముఖ్యంగా ఇప్పుడు మీరు ఎట్లయితే ఆడది ఆడటానికే శత్రువు అంటున్నారు, ప్రతి ఇంట్లోనూ తల్లిదండ్రుల ఇంటర్ఫీరియన్స్ ఎక్కువైపోయింది ఇప్పుడు ఈ ఫోన్ల ద్వారా. ఒకప్పుడు ఫోన్లు లేవు కాబట్టి కూతురు ఇంటికి వచ్చినప్పుడే 4 ఏదో మంచి మాటలు చెప్పేసి ఇంక ఇలా ఉండాలి అని చెప్పేసి తను అక్కడికి వెళ్ళినా వీళ్ళ కాంటాక్ట్ ఉండదు కాబట్టి ఓకే 1-2 డేస్లో మర్చిపోయి అలా ఉండేది. ఇప్పుడు ఫోన్ల ద్వారా నిజంగానే ఎక్కువైపోయి మీరు అన్నట్టుగా ప్రతిదీ షేర్ చేసుకోవడం, ఇలా ఎందుకు అలా ఎందుకు అనడం కూడా. ఇప్పుడు ఇంట్లో చిన్నది జరిగినా కూడా, అంటే మా అత్త నాకు వంట చేయొద్దు అన్నది, ఈ రోజు రెస్ట్ తీసుకోమన్నది అంటే దాని మీద కూడా పెద్ద చర్చ. నీకు రెస్ట్ తీసుకోమన్నది అంటే ఆమె మనసులో వేరే ఏదో ఉంది. నిన్ను పర్మనెంట్ గా ఏది హస్బెండ్ కు దూరం చేయాలనో లేదంటే ఇంకోటనో ఏదో ఒకటి పుషప్ చేస్తారు. నలుగురికి చెప్పేసరికి 4 సజెషన్స్ ఇస్తారు, 4 అనుమానాలు పెరుగుతా ఉంటాయి. మంచి ఉన్న చోట కూడా అనుమానం అనేది ఎక్కువగా అవుతుంది. చాలా చాలా చిన్న విషయాలు, అవన్నీ షార్ట్ అవుట్ చేసుకునే విషయాలే. ఇప్పుడు వచ్చే ప్రతి డైవర్స్ దీంట్లోనూ వెరీ వెరీ మైనర్ థింగ్స్ అనమాట. ఈజీగా షార్ట్ అవుట్ చేసుకోవచ్చు వాళ్ళిద్దరు కలిసి కూర్చుంటే. కానీ మేము ఎంత చెప్పినా కూడా వాళ్ళు వినట్లేదు. సపోజ్ ఒక అమ్మాయి నాకు విడాకులు కావాలి అని వచ్చింది అనుకోండి, లేదమ్మా విడాకులు ఎందుకు, నీకు కలిసి ఉండొచ్చు కదా, చిన్న ప్రాబ్లమ్సే కదా అని మేమంటే, సార్ ఈ మాట చెప్పడానికి నేను మీ దగ్గరికి ఎందుకు రావాలి, మా పేరెంట్స్ మా చుట్టాలు బంధువులు అందరూ ఉన్నారు, నేను మీ దగ్గరికి వచ్చింది దేనికి, మీ పని మీరు చేయండి అంటే మీరు డైవర్స్ ఇప్పించండి అని. అంటే ఇలా మాట్లాడుతున్నారు, వినే పొజిషన్ లో కూడా లేరు. అది జరగదు కూడా. ఇక రాను పెళ్ళి అవుతుంటది, విడాకులు ఇదవుతుంది. ఏదో ఎంజాయ్మెంట్ కు చేసుకున్నామా అంటే నలుగురి ముందు చూపించుకోవడానికి ఆర్భాటంగా ఇప్పుడు అలాగే ఉంది. అంటే సోషల్ మీడియా చూస్తుంటే చాలా గ్రాండ్ గా పెళ్లిళ్ళు చేసుకోవడం, అది వేరే వాళ్ళ కోసం చేసుకుంటున్నారు, వాళ్ళ కోసం చేసుకోవట్లేదు. పెళ్లి అనేది, పెళ్లికి ఖర్చు అనేది వాళ్ళ కోసం చేసుకోవట్లేదు. దానికి ఏంటంటే దీనికి అంతటికి ఒక సొల్యూషన్ కూడా ఉందండి. మనం ఆలోచిస్తే దీనికి అంతటికి ఒక సొల్యూషన్ ఉంది. ఇప్పుడు మీరు 498 కేసు అని నేను చెప్తున్నాను. 498A అనేది భార్య భర్త మీద ఇంట్లో నాకు సతాయిస్తున్నారు, ఆ భర్తకు సంబంధించినటువంటి బంధువులందరూ ఈమెను బాధలు పెడుతున్నారు అనే దాని మీద కేసు పెట్టచ్చు 498A. అయితే ఈ 498A కేసెస్ అనేవి ఓన్లీ మధ్య తరగతి వాళ్ళు మాత్రమే వెళ్తున్నారు. ఇటు లోవర్ క్లాస్ వాళ్ళు వెళ్ళట్లేదు, అటు టాప్ సెలబ్రిటీలు వీళ్ళెవరు 498లో వెళ్ళట్లేదు. ఎందుకు అలా జరుగుతుందంటే బిఫోర్ మ్యారేజ్ వీళ్ళకు ఒక క్లారిటీ లేకపోవడం. బిఫోర్ మ్యారేజ్ ఒక అగ్రిమెంట్ రాసుకుంటే, అంటే సపోజ్ విడిపోతే ఎవరికి ఎంత ఇవ్వాలి. ఇప్పుడు సపోజ్ ఒక అమ్మాయి అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది, అమ్మాయి ఎంత గోల్డ్ తెచ్చింది, అబ్బాయి ఎంత గోల్డ్ ఇస్తున్నాడు, దీన్ని రాతపూర్వకంగా ఒక అగ్రిమెంట్ రాసేసుకొని వాళ్ళు ఎంత కట్నం ఇచ్చారో అది రాసుకొని, ఒకవేళ వీళ్ళిద్దరు విడిపోతే ఏవి ఎవరికి వస్తాయి, ఒకవేళ వీళ్ళకి పిల్లలు పుట్టి విడిపోతే
పిల్లలు ఎవరు చూడాలి, ఇలాంటివన్నీ అంటే ప్రీ మారిటల్ కౌన్సిలింగ్ అంటారు దీన్ని. పెళ్లి కన్నా ముందే ఒక కౌన్సిలింగ్ ఉంటుంది. అలాంటివి కూడా మేము చేసాం. చేసినప్పుడు అవి చాలా బాగా సక్సెస్ అయ్యాయి. దాదాపుగా ఒక 10 మెంబర్స్కి ఇలా చేసి ఉంటాం. వాళ్ళు తర్వాత విడిపోయేటప్పుడు కూడా, పెళ్ళి అయి విడిపోయేటప్పుడు కూడా మా దగ్గరికి వచ్చారు. జస్ట్ మ్యూచువల్ ఇద్దరికి అంతే. వాళ్ళకు ఏది డీవీసీ ఉండదు, ఎంసీ ఉండదు, 498 కేసు ఉండదు, ఓన్లీ మ్యూచువల్ డైవర్స్ ఉంటుంది, విడిపోతారు అంతే. దాంట్లో పక్క క్లారిటీ ఉంటుంది. దానివల్ల జీవితంలో చాలా వృధా, కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగే వృధా అయ్యేటటువంటి టైంని మనం చాలా సేవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనం చెప్పాలంటే ఈరోజు. ఓకే సార్. సార్ ఇప్పుడు చాలామంది చాలా లేట్ మ్యారేజెస్ వాటి వల్ల కూడా డివోర్స్ అవుతున్నాయి అని అంటున్నారు. అంటే ఏ ఏజ్లో కరెక్ట్గా పెళ్లి చేసుకుంటే కలిసి ఉంటారు అనేది ఏమైనా ఉందా సార్? లేట్ మ్యారేజ్ అంటే ఒకటండి. ఇప్పుడు నేను ఒక అబ్బాయిని అడిగాను, పెళ్లి చేసుకుంటున్నాను అంటే, మా చుట్టాల అబ్బాయిని, ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు అంటే, నాకు ఒకరిని వండుకోవడానికి కష్టమవుతుందో లేదా ఇంకోటి చెప్తా. అసలు పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నావు అని ఒక అబ్బాయిని అడిగితే కరెక్ట్ సమాధానం వాళ్ళ దగ్గర నుంచి రాదు. మీరు పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నారని ఒక అబ్బాయిని అడగండి, వాడి ఎయిమ్ అనేది ఉండదు దాంట్లో. ఒక అమ్మాయిని అడగండి, అక్కడ ఎయిమ్ ఉండదు. పెద్దలు నిర్ణయించారనో, లేదంటే ఇంట్లో పేరెంట్స్ ఫోర్స్ చేస్తున్నారనో, లేదా వాడికి జాబ్ వచ్చిందనో, వాడికి ఏదో ఇంట్లో పని మనిషిలాగా కావాలనో ఇలాంటివి చెప్తున్నారే కానీ అసలు పెళ్ళి అంటే ఏంటి, పెళ్ళి ఎందుకు చేసుకోవాలి, దాని అర్థం ఏంటి, దాంట్లో ఉన్నటువంటి ఒక పవిత్రమ, ఇండియాలో మనం ఎందుకు పెళ్ళి అనేటటువంటి దాన్ని పవిత్రంగా చూస్తాం, ఇలాంటివన్నీ కౌన్సిలింగ్ ఇచ్చి చెప్పేటటువంటి వాళ్ళు లేరు. దాని విలువ తెలిస్తే ఖచ్చితంగా విడిపోరన్నమాట. ఇప్పుడు మేమున్న మా జనరేషన్ నుంచి మా తాతలు కానీ, మా పేరెంట్స్ కానీ ఎవరు పోలీస్ స్టేషన్కు, కోర్టులకు ఇలాంటి వాటికి వెళ్ళలేదు. అదేదో ప్రాబ్లం వస్తే ఇంట్లోనే సర్దుకునేవాళ్ళు. ఒకరికి కోపం వస్తే ఇంకొకరు, ఇప్పుడు సపోజ్ మా ఇంట్లో ఎప్పుడైనా కోపం వచ్చింది అనుకో, నేను బయటకు వెళ్ళిపోతాను. ఒక 10 మినిట్స్, హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ ఇంటికి వస్తాను. ఇంటికి వచ్చి పిల్లలతో మాట్లాడుతూనే అయిపోతుంది. ఇంకా కొన్నిటిని మనము పోస్ట్ పోన్ చేయడం వల్ల చాలా ప్రాబ్లమ్స్. ఆర్గ్యూ చేయకపోవడం మంచిది. రెండోది, ఒక లేడీ ఒక ఫ్రస్ట్రేషన్లో ఉంటుంది, ఆమెకు హెల్త్ పరంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. రెండోది, వర్క్ చేస్తున్నటువంటి ఉమెన్కి అయితే వర్క్ ఫోర్స్ ఉంటుంది, చాలా ఎక్కువ ఫోర్స్ ఉంటుంది ఆమెకు. అవుట్ సైడ్ నుంచి ఒక ఎక్కువ ఫోర్స్ ఉంటుంది. పిల్లలను ఇంట్లో వంట చేయాలి, పిల్లల్ని పెంచాలి, ఇలాంటివన్నీ ఆమెకు హెక్టిక్ వర్క్ ఉంటుంది. అన్నీ అంటే లైక్ చిన్న చిన్న థింగ్స్ అనిపిస్తాయి, కానీ అది చేస్తే కానీ తెలియదు. చిన్న చిన్నవి కాదు, కానీ ఇప్పుడు సపోజ్ ఒకసారి ఇంట్లో లేడీస్ లేనప్పుడు మనం వంట చేయాలంటే అన్ని వెతుక్కోవాల్సి వస్తుంది. అవును. అట్లా కాకుండా వాళ్ళకి ఏంటంటే వంట చేయాలి, ఇవన్నీ పిల్లల్ని చూడాలి, ఇవన్నీ చేయాలి. ఇవన్నీ చేస్తున్నప్పుడు వాళ్ళు ఒక్కసారి కోపం తెచ్చుకుంటే, మనం ఆ క్షణం ఓపిక ఉంటే వచ్చే నష్టం ఏంటి? ఎదుటి వ్యక్తి యొక్క బాధను మనం అర్థం చేసుకోవాలి. ఎవరో కోపం తెచ్చుకోలేదు మన మీద, నా భార్య, లేదంటే భార్య కూడా నా భర్త. ఎప్పుడైనా మేము ఇద్దరం కలిసి ఉండాల్సిన వాళ్ళమే కదా. ఇప్పుడు ఒకసారి కోపం వస్తే దీన్ని తగ్గించేసుకుంటే, ఇలా ఒకరోజు మాట్లాడు, 2 రోజులు మాట్లాడు, తర్వాత మళ్ళీ మామూలు అయిపోతుంది. అంటే ఆ అడ్జస్ట్మెంట్ అనేటటువంటిది, అడ్జస్ట్మెంట్ అంటే నేను అన్నిట్లోనూ అడ్జస్ట్ అవ్వాలి అని చెప్పట్లేదు. అంటే కొంతమంది తాగేసి వస్తుంటారు, పిల్లల్ని కొడుతూ ఉంటారు, తర్వాత భార్యను కొడుతూ ఉంటారు, చాలా హింసిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ విషయంలో నేను సర్దుకోమని నేను చెప్పను. ఒక హైలీ క్వాలిఫైడ్ వైఫ్ అండ్ హస్బెండ్కి కొద్ది కాలం బాగా జర్నీ జరిగింది, పిల్లలు పుట్టారు, పిల్లల కోసము ఆలోచించాలి. ఇవన్నీ పిల్లల కోసం ఆలోచిస్తే ఆటోమేటిక్గా చాలా మటుకు ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. ఓకే. అంటే ఇప్పుడు మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి ముందుగా ఏం క్లారిటీ ఉండాలి సార్? అంటే విడిపోకుండా ఉండడానికి ఎలాంటి క్లారిటీతో మ్యారేజ్ చేసుకుంటే మంచిది? క్లారిటీ ఎలాంటి క్లారిటీ అంటే, పక్కాగా పెళ్ళి
మొదట పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నాను, పెళ్ళి నేను ఎప్పుడు చేసుకోవాలి అనేది. మీరు ఇంతకుముందు అన్నారు లేట్ మ్యారేజెస్ వల్ల ఎక్కువగా అవుతున్నాయి. యాక్చువల్లీ లేట్ మ్యారేజెస్ వల్ల ముఖ్యంగా చెప్పాలంటే అప్పటికి మెచ్యూరిటీ పెరిగి ఉంటుంది, ఇంకా వాళ్ళు చాలా ఎక్కువ రోజులు కలిసి ఉండాలి. ఓకే. కానీ ఇక్కడ లేట్ మ్యారేజా ఎర్లీ మ్యారేజా అనేది లేదు. మొన్న వచ్చినటువంటి ఒక కేసు విషయంలో నాకు ఆ అబ్బాయికి 22 years పెళ్ళయింది, 9 months అయింది, డైవర్స్ కావాలన్నారు. పెళ్ళైన తర్వాత 1 year అయితేనే డైవర్స్కి అప్లై చేయాలి. ఈ కూలింగ్ పీరియడ్ ఉంటుంది, ఓకే. 1 year తర్వాతనే అప్లై చేయాలి. అప్లై చేసినప్పుడు కూడా మళ్ళీ కూలింగ్ పీరియడ్లో ఒక 6 months వాళ్ళిద్దరిని కలిసి ఉండమంటది, కౌన్సిలింగ్కి వెళ్ళమంటారు. ఇమీడియట్గా డైవర్స్ చేయగానే రాదనమాట. కానీ మ్యూచువల్ విషయానికి వస్తే వస్తుంది. దాంట్లో కొన్ని కారణాలు చూపించాలి. అంతకుముందు నేను 2020 కరోనా టైంలో దాదాపుగా ఆన్లైన్లోనే ఒక 15 daysలో పెళ్ళైన 15 daysలోనే ఒకటి డైవర్స్ ఇప్పించాను. ఎందుకు అలా ఇప్పించానంటే ఆ అబ్బాయి ఇంపార్టెంట్, అంటే అబ్బాయి ఇంపార్టెంట్ అని చెప్పేసి ఆమె చాలా బాధపడి ఇంట్లో వాళ్ళకి చెప్పింది. దాంతో అది తొందరగా అయిపోయింది కేసు. అంటే వీళ్ళకు తెలియదు, వాళ్ళ పేరెంట్స్ దాచిపెట్టారు. పెళ్ళి అయిన తర్వాత ఈమెకి తెలిసింది, ఇక నరకం అనమాట. అట్లాగా కొంతమంది చాలా నరకాన్ని అనుభవించేటటువంటి వాళ్ళు ఆ నరకం నుంచి బయటపడడమే మేలు. అంటే దానికి డైవర్సే మార్గం, వేరే మార్గం ఉండదు. అలా కాకుండా కొంతమందికి తెలిసిపోతుంది మేము సెటిల్ అవుతామా లేదా. అంటే అందరూ చదువుకున్నటువంటి వాళ్ళే, ప్రాబ్లమ్స్ అందరూ అర్థం చేసుకునేటటువంటి వాళ్ళే, చుట్టూ ఉన్నటువంటి సర్కమ్స్టాన్సెస్ని అందరూ అర్థం చేసుకునేటటువంటి వాళ్ళే. కాబట్టి వాళ్ళు ఆలోచిస్తే వాళ్ళ ప్రాబ్లంకు వాళ్ళకే సొల్యూషన్ దొరుకుతుంది. వాళ్ళు ఆలోచించకుండా ఆవేశపడుతున్నారు. ఆవేశంలో కొంత ఐడియాలజీ దెబ్బతింటుంది, థాట్ ప్రాసెస్ దెబ్బతింటుంది. థాట్ ప్రాసెస్ దెబ్బతినడం వల్ల ఈ పెళ్ళి కన్నా ముందు వీళ్ళు ఆలోచించకపోవడం, సడన్గా పెళ్లి చేసుకోవడం, సడన్గా ఎక్కడికో వెళ్ళిపోవడం, ఒక చోట కాపురం పెట్టడం, ఫోన్లు చేసుకోవడం, ఎక్కువగా ఖాళీగా ఉండడం, ఇలాంటివి కొన్ని ఎఫెక్ట్ అవుతున్నాయి. పెళ్ళి కన్నా ముందు ఏం చేసుకోవాలంటే వీళ్ళిద్దరూ ఒక లాయర్ దగ్గరికో లేదంటే ఒక కౌన్సిలర్ దగ్గరికో వెళ్ళి కౌన్సిలింగ్ చేయించుకొని వీళ్ళు విడిపోవడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, విడిపోకుండా ఉండడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయో వాళ్ళు చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కాబట్టి. ఎవరైనా నా దగ్గరికి ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్కి వచ్చారంటే నేను చెప్తాను విడిపోయే అవకాశాలు ఎక్కడున్నాయి, విడిపోని అవకాశాలు ఎక్కడున్నాయి, దీన్ని ఎలా చేయాలి, మీ ఇద్దరు దీన్ని ఎలా సర్దుకుపోవాలనేది మేము చెప్తాం. చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఇద్దరికి మధ్య ఒక అగ్రిమెంట్ రాయిస్తాం. MOU ఒకటి రాసుకుంటారు, రాసుకొని ముందుకెళ్తారు. ఆ MOU ఎక్కడ సబ్మిట్ చేసినా కూడా అది వ్యాలిడ్ అవుతుంది. కోర్టులో సబ్మిట్ చేసినా, ఎక్కడ సబ్మిట్ చేసినా వ్యాలిడ్ అవుతుంది. దీంట్లో చాలా ప్రాబ్లమ్స్ తగ్గిపోతూ వస్తాయి. అంటే పెళ్ళి కాకముందు ఒక క్లారిటీ ఉండాలి. నేను ఎందుకు పెళ్లి చేసుకుంటున్నాను, పెళ్లి చేసుకుంటే నేను ఎలా ఉండాలి. ఓకే. మీరు చూసిన కేసెస్లో అబ్బాయిల మిస్టేక్స్ ఎక్కువ ఉంటాయా, అమ్మాయిల మిస్టేక్స్ ఎక్కువ ఉంటాయా? ఇది కొంచెం బయాస్డ్గా చెప్పాల్సి వస్తుంది. అంటే నా దగ్గరికి వస్తున్నటువంటి కేసెస్ 2 మిక్స్డ్గా ఉన్నాయి. ఓకే. మిక్స్డ్ అంటే మీకు తెలుస్తుంది కదా, ఓకే వీళ్ళు ఇలా కూడా చేయొచ్చు, వీళ్ళు ఎక్కువ ఇలాంటి ప్రాబ్లమ్స్ చెప్తున్నారు, అమ్మాయిలు ఎక్కువ ప్రాబ్లమ్స్ చెప్తున్నారు, అబ్బాయిలు ఎక్కువ ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. ఎక్కువగా అంటే అమ్మాయిలు ప్రాబ్లమ్స్ ఎక్కువగా చెప్తున్నారు, అబ్బాయిలు ప్రాబ్లమ్స్ ఎక్కువగా చెప్తున్నారు. అంటే ఎవరి మిస్టేక్స్ ఎక్కువ ఉంటాయి సార్? మిస్టేక్స్ ఇద్దరు వైపు ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఆ మిస్టేక్లో ఉమెన్కు ఉన్నటువంటి ప్రొవిజన్ను ఆమె వాడుకోవాలని చూస్తుంది అంతే. ఓకే. ఇప్పుడు అబ్బాయి మిస్టేక్ ఉంటుంది, అమ్మాయి మిస్టేక్ ఉంటుంది. సొసైటీలో ఏమవుతుందంటే ఉమెన్కు కొన్ని ప్రొవిజన్స్ పెట్టాం. మన భారత రాజ్యాంగం రాసినప్పుడు మైనారిటీసు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, తర్వాత ఉమెన్, వీళ్ళందరూ సోషల్గా ఎక్స్క్లూడెడ్ పర్సన్స్ అంటారు వీళ్ళని. అంటే సొసైటీలో దెబ్బతిన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ. సొసైటీలో ఒక ఉమెన్ అంటే, ఒక స్త్రీ అంటే ఆడది, నీకెందుకు అనేటటువంటి ఆమెను అనగదొక్కబడినటువంటి ఒక వెనుకబడినటువంటి వర్గంగా స్త్రీని చూసాం. సో అలాంటి స్త్రీకి అంటే ఆమె కూడా మనిషే, మగవాడిలాగా ఆమె కూడా ఒక మనిషి.
కాబట్టి ఆమెకు కొన్ని కోరికలు ఉంటాయి, ఆమెకు కొంత స్వేచ్ఛ కావాలి, ఆమె కూడా కొంత జీవించాలి, తను ఎలా అనుకుంటుందో అలా జీవించాలి. ఆమెకు కూడా మనకు ఆర్టికల్ 21 ఏం చెప్తుందంటే రాజ్యాంగంలో ప్రతి మనిషికి డిగ్నిటీగా జీవించే హక్కు ఉంటుంది, స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంటుంది. సో దాన్ని బట్టి వాళ్ళకి ఏం చేశారంటే మగవాడు బలమైనటువంటి వాడు అంటే శారీరకంగా కానీ లేదంటే థాట్ ప్రాసెస్లో కానీ కొంచెం బలమైనటువంటి వాడు, స్త్రీలు అప్పటి వరకు అనగదొక్కబడినటువంటి వాళ్ళు. కాబట్టి వీళ్ళకు కొన్ని ప్రొవిజన్స్ చెప్పాలి, అంటే ప్రొవిజన్స్ ఇవ్వాలి, వీళ్ళకు రక్షణ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ మైనారిటీలకు, స్త్రీలకు, వీళ్ళందరికీ ఏంటంటే రక్షణ చట్టాలు ఇచ్చారు. వాళ్ళతో పాటు చిన్నపిల్లలకు కూడా రక్షణ చట్టాలు ఇచ్చారు. అంటే దీంతో కొంతమంది ఫెమినిస్ట్ ఏం చెప్తారంటే మేము అంటే బలహీనులమని మాకు రక్షణ చట్టాలు ఇచ్చారా అనేది వాళ్ళు వేరే విధంగా ఆలోచించవచ్చు. అంటే నేను చెప్తున్నది ఆ కాన్సెప్ట్లో కాదు. తరతరాలుగా బాధపడినటువంటి వాళ్ళు కాబట్టి, స్త్రీలు తరతరాలుగా బాధపడినటువంటి వాళ్ళు ఈ మధ్య కాలంలో ఒక 10 years నుంచి కోర్టులకు వస్తున్నారు, 10 years నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు, వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు. వాళ్ళు ఏదో కొంచెము వాళ్ళకు ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఉపయోగిస్తున్నారు. కానీ దానికన్నా ముందు ఇంట్లో ఎంత బాధపడినా బయటికి వెళ్ళలేని పొజిషన్ ఉండేది. ఇప్పటికి కూడా చాలా మంది చెప్పరు కూడా. అంటే ఏదో ఫెమినిస్ట్లు అంటే ఏదో 5% 10% వరకే ఉన్నారు, వాళ్ళు బయటికి వస్తున్నారు కాబట్టి తెలుస్తుంది. కానీ ఫెమినిస్టులు వేరు, బయటకు వస్తున్నటువంటి వాళ్ళు వేరు. మళ్ళీ మనం ఇక్కడ వీళ్ళిద్దరిని తేడా చూడాలి. ఫెమినిస్టులు అంటే ఎట్లంటే వాళ్ళు స్త్రీల గురించి ఆలోచిస్తారు. అవును, వీళ్ళేంటంటే అంటే వాళ్ళు బయటికి వచ్చి చెప్తున్నారు కాబట్టి తెలుస్తుంది. కానీ బయటికి రాకుండా నలిగిపోతున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఏదో కొంత % మాత్రమే బయటికి వస్తూ ఉంటారు, వాళ్ళ గురించి వీళ్ళు చెప్తూ ఉంటారు. అంతే తప్పే చాలా అసలు చెప్పకుండా చాలా ఉన్నాయి ఇప్పటికి కూడా. అలాంటి వాళ్ళు కొంతమంది ఎక్కడో మనం చూసినప్పుడు, నేనే ఒక చోట ఏంటంటే మామూలుగా కారులో వెళ్తున్నప్పుడు ఒకసారి ఒక ఆమె ఇంట్లో నుంచి పరిగెత్తుకుంటా బయటకు వచ్చింది, తలంతా దెబ్బలు తగిలి ఉన్నాయి. సరే అని చెప్పేసి దూరంగా కారు ఆపేసి ఏమైందని చెప్పేసి చూస్తే ఆయన విపరీతంగా కొట్టాడు కదమ్మా, పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు, మీకు కొంత అవకాశం ఉంటుంది, స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి అంటే ఆమె వద్దని చెప్పేసి మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ ఇంటికి వెళ్ళింది. పేరెంట్స్ 2 రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళు కలిసి ఉంటున్నారు. కానీ అతను ఏంటంటే కోపం వచ్చినప్పుడు విపరీతంగా కొట్టేస్తాడు, డ్రింక్ చేస్తాడు బాగా. కానీ ఆమె పిల్లల కోసం అని చెప్పేసి ఆమె బాధలు పడుతూనే ఉంది. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే అలాగా ఒక అప్పర్ హ్యాండ్ ఏదైతే ఉందో, ఒక బలమైనటువంటి చెయ్యి ఏదైతే ఉందో, ఆ చేతి కింద బలహీనమైనటువంటి చెయ్యి నలుగుతూనే ఉంది. కొన్ని సంవత్సరాలుగా, కొన్ని తరాలుగా అలా నలుగుతూ ఉంది. కాబట్టి నిజంగా చెప్పాలంటే ఒక మంచి ఉద్దేశంతో స్త్రీలకు ప్రొవిజన్స్ పెట్టారు. కొన్ని చోట్ల, అందరని నేను చెప్పను, కొన్ని చోట్ల స్త్రీలు ఏం చేస్తున్నారంటే ఆ ప్రొవిజన్స్ని వాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దానివల్ల ఈ మధ్య సుప్రీంకోర్టు కూడా 498 అనేది ఒక ఆయుధంగా మారింది. సో దీన్ని రెడ్యూస్ చేయాలి, దీన్ని ఇంటెన్సిటీ తగ్గించాలి అని చెప్పేసి 2020లో ఆర్నేస్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అని ఒక కేసులో ఏం చెప్పిందంటే 498 కేసులో అరెస్ట్ చేయొద్దని చెప్పింది. అంతకుముందు అరెస్టులు ఉండేవి, అరెస్ట్ చేసి జైలుకి పంపించేవాళ్ళు. ఆ 2018-20 మధ్యలో వచ్చినటువంటి ఈ కేసు వల్ల ఏమైందంటే తగ్గించారు. ఇప్పుడు అరెస్ట్ లేవు, స్టేషన్కి పిలుస్తారు, స్టేషన్ బెయిల్ ఇస్తారు, పంపించేస్తారు. అట్లా దీని ఇంటెన్సిటీ తగ్గుతుంది. ఎప్పుడైతే దీని ఇంటెన్సిటీ తగ్గుతూ ఉందో దానివల్ల మళ్ళీ స్త్రీలు బాధపడడం అనేది మళ్ళీ మొదలవుతుంది. ఓకే, అంటే అమ్మాయిలకి సంబంధించి ఇప్పటివరకు చాలా చట్టాలు ఉన్నాయి, అంటే అబ్బాయిల కన్నా చాలా ఉన్నాయి అమ్మాయిలకి. కానీ అమ్మాయిలకి ఇంకా అన్యాయం జరుగుతూనే ఉంది. సో ఇప్పుడున్న చట్టాలు అనేది నిజంగా ఉమెన్ సేఫ్టీ ప్రజెన్స్ ఉన్నాయి సరిపోతాయా, ఇంకా ఎక్కువ కావాలా సార్? ప్రజెంట్ ఉన్నటువంటి దాన్ని కరెక్ట్గా అమలు పరిస్తే సరిపోతుంది. అంటే ప్రొసీజర్లో తేడా ఉందండి. ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో, స్త్రీలకు ఉన్నటువంటి రక్షణ చట్టాలు, ఈ రక్షణ చట్టాలను సరిగ్గా అమలు చేయట్లేదు.
నాకు మొన్న అంటే నా యూట్యూబ్ దీంట్లో నుంచి నెంబర్ చూసి ఒక ఆమె ఎక్కడో ఆంధ్రాల నుంచి ఫోన్ చేసింది. ఆమె పోలీస్ స్టేషన్కి ఇప్పటి వరకు 4 సార్లు వెళ్ళింది. ఆయన పిల్లలకు డబ్బులు ఇవ్వట్లేదు, ఆమె విఆర్ఓ జాబ్ చేస్తుంది, ఆయన డబ్బులు ఇవ్వట్లేదు, దానికి తోడు కనిపించినప్పుడంతా కొడుతున్నాడు. ఓకే. 4 సార్లు వెళ్తే 4 సార్లు వాళ్ళు ఏం చెప్పారంటే, పోలీసులు ఏం చెప్పారంట, మీరు ఆయనకు దగ్గరగా ఎందుకుంటారు, మీరు వెళ్ళి ఎక్కడో దూరంగా ఉండొచ్చు కదా పిల్లల్ని తీసుకెళ్ళి. ఎఫ్ఐఆర్ రాయలేదు. అంటే కొన్ని చోట్ల ఇంప్లిమెంటేషన్ జరగట్లేదు, లైట్ తీసుకుంటున్నారు. ఇప్పటికీ అంటే అక్కడొక చోటనే కాదు, చాలా చోట్ల పోలీస్ స్టేషన్లో వైఫ్ అండ్ హస్బెండ్ కేసెస్ అంటే లైట్ అయిపోతున్నాయి, హెవీ అయిపోవడం వల్ల, లోడ్ హెవీ అయిపోవడం వల్ల, ఎక్కువ మంది చీటికి మాటికి పోలీస్ స్టేషన్కి వెళ్ళడం వల్ల, వాళ్ళు ఉన్నవి లేనివి రాయడం వల్ల. ఒక అబ్బాయి అయితే నేను చేసినటువంటి కేసెస్లో నంద్యాలలో 4 రోజుల్లో విజిటేషన్ రైట్స్ తెప్పించాను. అంటే జీడబ్ల్యూఓపి వేసి ఆమెమో పిల్లల్ని బాబుని తీసుకొని వెళ్ళిపోయింది. జీడబ్ల్యూఓపి పిటిషన్ వేసి ఇతని బాబుని చూడడానికి అవకాశం ఇప్పించాను, చూపించలేదు బాబు. వాళ్ళ ఇంటికి వెళ్ళి బాబు చూడడానికి వెళ్తే వాళ్ళ హస్బెండ్, ఆమె హస్బెండ్ని ఇంట్లో బంధించేసి 80 లక్షలు బాండ్ రాయించుకొని తర్వాత రిలీజ్ చేశారు. మళ్ళీ ఆమెకి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఉంది. ఇలాంటివి చేస్తున్నందువల్ల, కొంతమంది ఇలా మిస్యూజ్ చేస్తున్నందువల్ల, ప్రొవిజన్స్ని మిస్యూజ్ చేస్తున్నందువల్ల చాలామంది లేడీస్, ఇలాంటి వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఇప్పుడు మిస్యూజ్ చేసేటటువంటి లేడీస్ 20% 30% ఉంటారు. మిగతా 70-80% పీపుల్ వీళ్ళ వల్ల బాధపడుతున్నారు. ఒక స్త్రీ జాతి వల్ల ఇంకొక స్త్రీ బాధపడుతుంది, అంటే ఒక స్త్రీ వల్ల ఇంకొక స్త్రీ బాధపడుతుంది. సో అందువల్ల ఉన్నటువంటి రక్షణ చట్టాలు మంచివే, ఉన్నటువంటి చట్టాలు వీటిని ఇంకా దాని ఇంటెన్సిటీ తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తున్నారే తప్ప ఈ చట్టాలు పెంచాలని ప్రయత్నాలు చేయట్లేదు. వాళ్ళు కూడా ఇండిపెండెంట్గా పెరుగుతున్నారు, వాళ్ళకు కూడా నాలెడ్జ్ వచ్చేసింది, అన్నిట్లోనూ వాళ్ళు కూడా, స్త్రీలు కూడా ముందుంటున్నారు. కానీ ఇంకా కొన్ని చోట్ల ఐడెంటిఫికేషన్ అనేది జరగాలి. అంటే దీనికి ఒక సర్వే పెడితే బాగుంటుంది. ఓకే, దీనికన్నా ఒక సర్వే పెడితే బాగుంటుంది. ఫ్యామిలీ సర్వే అని చెప్పేసి ఓ సర్వే పెట్టేసి కొంత సమాచారాన్ని తెలుసుకుంటే ఇండైరెక్ట్గా ఎక్కడ బాధలు ఎక్కువగా ఉన్నాయి, ఎక్కడ బాధలు తక్కువ ఉన్నాయని దాన్ని బట్టి అలా కూడా ప్రాబ్లమ్స్ వస్తాయేమో సార్. ఇలా సర్వే చేస్తుంటే నువ్వు ఇలా బాధ ఉందని చెప్తావా అని కూడా తెలుస్తుందేమో. సర్వేలో కొంత క్వశ్చనైర్ ఉంటుంది, ఆ క్వశ్చనైర్లో బాధలు చెప్పకపోయినా బాధలు ఉన్నాయో లేదో తెలిసే క్వశ్చనైర్ ఉంటుంది. ఓకే, అలాంటివి బయటపడతాయి ఈజీగా. వాళ్ళు అంటే వాళ్ళు చెప్పే విధానంలోనే తెలిసిపోతుంది. ఓకే సార్. సార్ మీరు ఈ లా చేశారు కదా, సో మీకు ఏది అంటే మీరు టీచింగ్ చేశారు అండ్ ఐఏఎస్ ఐపీఎస్కి సంబంధించి కోచింగ్ ఇచ్చారు, ఇప్పుడు లాయర్గా చేస్తున్నారు కదా, మీకు ఏది బాగా బెటర్ అనిపించింది, మీరు హ్యాపీగా ఉన్నది ఏంటి? అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క హ్యాపీనెస్ ఉండేది. నేను క్లాస్లో పిల్లలకి చెప్తున్నప్పుడు వాళ్ళకు అర్థమైంది బాగా అని వాళ్ళు బ్రైట్గా, వాళ్ళ ఫేస్ బ్రైట్గా ఉన్నప్పుడు నేను నా స్థానంలో అంటే ప్రెసిడెంట్గా ఎలక్షన్లో గెలిచినంత హ్యాపీ ఫీల్ అయ్యేవాడు. ఓకే, నేను చెప్పింది అర్థమైంది అనేటటువంటి అక్కడ ఆ హ్యాపీనెస్ ఉండేది. తర్వాత నెక్స్ట్ ఐఏఎస్ అంటే ఒక మెచ్యూర్డ్ పీపుల్, వాళ్ళు బాగా తెలిసినటువంటి వాళ్ళు, వాళ్ళకి చెప్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళు చాలామంది నా దగ్గరికి వచ్చి, సార్ హిస్టరీ అనేది చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్టు, కానీ దీన్ని ఇంత ఈజీగా అర్థం చేసుకోవచ్చా అనేది మీ క్లాస్ విన్న తర్వాత తెలుస్తుంది అని అన్నప్పుడు అప్పుడు ఇంకొక ఆనందం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు లాయర్గా, సార్ మీ వల్ల నేను కొంచెం మీరు నాకు కేసు చేయడం వల్ల ఎర్లీగా నా కేసు అయిపోయింది అని చెప్పేసి వాడు 10 లక్షలు, చాలామంది అబ్బాయిలకు నేను ఎక్కువగా ఇప్పించాననే మైండ్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏంటంటే 10 లక్షలు పోయినా నాకు పర్వాలేదు సార్, కానీ నేను తొందరగా అయిపోయింది, నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను అనేది ఉంది. నా క్లయింట్స్ ప్రతి ఒక్కరూ సాటిస్ఫైడ్ అండి. అంటే ఇంతవరకు నేను నా దగ్గరకు వచ్చినటువంటి కేసెస్లో నేను గెలవలేకపోతే, అంటే అటువైపు ఎక్కువగా ప్రొవిజన్స్ ఉండి అటువైపు ఎక్కువగా మొగ్గు ఉంటే కాంప్రమైజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తాను.
ఓకే. అంటే నేను గెలవాలి కదా ఎట్లా ఒకటి. కాబట్టి అలాగా చేయడం అనేది చాలా చోట్ల జరిగింది. ఓకే. ఎవ్రీ వన్ సాటిస్ఫైడ్. నా కేసెస్లో ఇప్పటి వరకు నేను ఎన్ఓసి ఇచ్చిన కేసెస్ లేవు. నా దగ్గర నుంచి వెళ్ళిపోయి ఈ లాయర్ వద్దు అన్నటువంటి అన్ని cases సక్సెస్ఫుల్. అన్ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవుతుంది. ఓకే సార్. సార్ మీ లైఫ్లో మీరు బాగా స్ట్రగుల్ అయిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? నా లైఫ్లో నేను బాగా స్ట్రగుల్ అయిన సిచ్యువేషన్ అంటే నేను హైదరాబాద్ వచ్చినప్పుడు నేను చాలా లో క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. మా ఫాదరు ఏదో 2 ఎకరాల ల్యాండ్ ఉంటే 1 ఎకరా ల్యాండ్ అమ్మి హైదరాబాద్ వచ్చాను. ఇంట్లో ఉండేది 1 ఎకరా ల్యాండ్ ఊర్లో. మీరు హైదరాబాద్ రావడానికి నేను 1 ఎకరా ల్యాండ్ అమ్మి హైదరాబాద్ వచ్చాను. అప్పట్లో ఎకరం అమ్మితే 25,000 వచ్చింది. 25,000 2 ఇయర్స్ ప్రిపేర్ అయ్యా. అప్పట్లో నేను జోబులో ఒకసారి చూస్తే కోటిలో బుక్స్ సెకండ్ హ్యాండ్లో బుక్స్ కొంటారు. అప్పుడు చూస్తే నా దగ్గర 10 రూపాయలు ఉంది. టిఫిన్ చేయాలా బుక్ కొనాలా, ఎనీ బుక్ 10 రూపీస్ అని ఉంటే సరే అని చెప్పేసి ఆ పుస్తకాన్ని కొన్నాను. ఒకటి ప్రాచీన నాగరికతలని ఒక బుక్ ఉంటుంది, అది ఎక్కడ దొరకదు అనమాట. ఆల్మోస్ట్ ప్రింటింగ్ ఆగిపోయిన బుక్. ఆ బుక్ కొన్నాను. ఆ రోజు పస్తులున్నాను. ఆ తర్వాత అదే పుస్తకంతో 10 రూపాయలకు కొన్నటువంటి పుస్తకంతో నేను మెటీరియల్ తయారు చేసి నేను ఒక 30,000 సంపాదించాను. అంటే మనకు డబ్బులు సంపాదించాలన్నా లేదంటే మనం ఏదైనా కొత్త మార్గాలు వెతుక్కోవాలనుకున్నా కూడా బాధ అనేటటువంటిది, నీడ్ అనేటటువంటిది మనం ఎప్పుడైతే ఎక్కువగా బాధపడతామో, ఎప్పుడైతే ఎక్కువగా కష్టాన్ని ఫేస్ చేస్తామో అక్కడ మనకు లెసన్స్ దొరుకుతాయి. అవును. అక్కడి నుంచి మన కెరీర్ డిఫరెంట్ వేలోకి వెళ్తుంది. మన ఆలోచన విధానం మారుతుంది. మన సొసైటీని ఎక్కువగా అర్థం చేసుకుంటాం. మన ఎవరు, మన వాళ్ళు ఎవరు, మన వాళ్ళు కాని వాళ్ళు ఎవరు అప్పుడు తెలిసిపోతుంది. అందుకే నేను ఎప్పుడు ఎక్కువ మందికి చెప్తూ ఉంటాను, నువ్వు ఎవరికైనా డబ్బులు ఇచ్చావు, సాయం చేసావంటే నీకు 2 విషయాలు అర్థమవుతాయి. ఒకటి, నీ డబ్బులైనా పోవచ్చు, లేదంటే డబ్బులు తిరిగి రావచ్చు. ఒక కొత్త శత్రువును నీకు పరిచయం చేయొచ్చు. సపోజ్ నేను ఎవరికైనా డబ్బులు ఇచ్చాను అనుకోండి, ఆ డబ్బులు తిరిగి రావచ్చు, రాకపోవచ్చు. కానీ ఒక కొత్త శత్రువు అయితే దాని ద్వారా మనకు పరిచయం అవుతుంది. ప్రజెంట్ ఉన్నటువంటి సొసైటీలో ఇలా జరుగుతుంది. కాబట్టి కష్టాలు అనేటటువంటివి ప్రతి వ్యక్తికి ఉంటాయి. కష్టం అనేటటువంటి దాన్ని ఇష్టంగా ఉంటే డెఫినెట్గా లో స్టేజ్ నుంచి 5 స్టేజ్కి వెళ్ళడం చాలా ఈజీ అవుతుంది. ఓకే సార్, నెక్స్ట్ ఇంకా ఏమైనా అవ్వాలనుకుంటున్నారా? నెక్స్ట్ అవ్వడానికి కూడా ఏజ్ లేదు, లాయర్తోనే ఆపేద్దాం అనుకుంటున్నారు. అంటే డిఫరెంట్ స్టేజెస్. ఒకప్పుడు నేను ఎప్పుడు 90స్లో కవితలు రాసేవాడిని, బుక్స్ రాసేవాడిని, కవితలు రాసేవాడిని. ఆల్ ఇండియా రేడియోలో కవితలు కూడా చెప్పేవాడిని. అట్లా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశాను, డిఫరెంట్ వర్క్స్ చేశాను. ప్రతి వర్క్లోనూ నేను సాటిస్ఫైడ్గా చేశాను. ఇంకా ఇది కూడా సాటిస్ఫైడ్గా ఉంటుందని అనుకుంటున్నాను. తప్పకుండా ఇంకా ఇక్కడితోనే ఈ రోల్స్ అనేటటువంటి ఇంకా ఆగిపోతాయి అన్నమాట. అవునా? ఇప్పుడు ఆగిపోతాయి, ఇంకా ఏమైనా ఇంకా ఇంట్రెస్ట్ కూడా చెయ్యలే, వయసు లేదు కదా. అంటే ఇప్పుడు నాకు చాలా మంది నన్ను చూస్తే కొంచెం ఇంకా ఈయనకు చాలా ఎక్కువ వయసు ఉంది అనుకుంటారు, కానీ నాది 50+ ఇప్పుడు. అవునా సార్? అలాగ అనిపించదు, కానీ నాది 50+. నేను ఇంకా చేసేది ఏమి ఉండదు. ఓపెన్ గా అందరికి చెప్తున్నాను. మామూలుగా అందరు అట్లా అనుకుంటారు, కానీ నేను ఓపెన్ గా అందరికి చెప్పేస్తున్నాను. దేన్ని దాచిపెట్టుకుంటే దాగేది కాదు కదా. కానీ మీరు చాలా లైఫ్ లో అన్ని చూసారు, అంటే అన్ని అలా మీకు ఇంట్రెస్ట్ ఉన్నాయని టచ్ చేసుకుంటూ వచ్చారు. అట్లా చాలా అదృష్టం కూడా ఉండాలి, మన టాలెంట్ తో పాటు అదృష్టం కూడా ఉండాలంటారు కదా. అంటే మా తరం వాళ్ళు చాలా అదృష్టవంతులు. నాది 70s డేట్ ఆఫ్ బర్త్. 70s లో పుట్టినటువంటి వాళ్ళు చాలా అదృష్టవంతులు. వాళ్ళు కంప్యూటర్ చూడలేదు పుట్టినప్పుడు. నేనైతే 9th క్లాస్, నేను 10th క్లాస్లో టీవీ చూశాను. అది కూడా ఒక 5 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి టీవీ చూసాను. అప్పుడు ఇందిరాగాంధీ చనిపోయిందంటే, ఆ రోజు ఇందిరాగాంధీ చనిపోయినటువంటి దాన్ని టీవీలో చూపిస్తున్నారంటే, అక్కడ ఎక్కడో నేను చదువుతున్నటువంటి ప్లేస్ నుంచి ఒక 5 కిలోమీటర్ల దూరం వెళ్ళి టీవీ చూసాం. అది కూడా విండోల నుంచి చూసాం. మా పక్కన ఎవడో మా ఫ్రెండ్ ఒకడు గట్టిగా అరిస్తే
విండో క్లోజ్ చేశారు, వచ్చేసాం. అంటే ఓకే. టీవీ చూడలేదు అప్పుడు. హ్మ్. టీవీ అంటే తెలియనటువంటి వయసులో పెరిగాం. ఆ తర్వాత టీవీలు ఇంట్లోకి వచ్చాయి. ఇప్పుడు ఏ వచ్చేదాకా ఏ చూస్తున్నారు. వచ్చేదాకా చూస్తున్నాం. అంటే ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ ఒక్కొక్క ప్రతి స్టేజ్ ఒక్కటి చూసారు ప్రతి మీరు. ఒక్కటి చూసాం మేము. కాబట్టి మా జనరేషన్ చాలా అదృష్టవంతులు. ఇప్పుడున్నటువంటి వాళ్ళకు మేము పొలంలో చేసిన పనులు కానీ, మేము టీవీ చూడలేదనేది కానీ, నేను టెలిఫోన్లో మాట్లాడింది డిగ్రీ ఫైనల్ ఇయర్లో, ఇలాంటివన్నీ కొన్ని ఉంటాయి. నేను ఫస్ట్ టైము సివిల్ సర్వీసు ఇంటర్వ్యూకి, అంటే యూపీఎస్సీ ఇంటర్వ్యూకి, ఐఏఎస్ ఇంటర్వ్యూకి ఫస్ట్ టైం ట్రైన్ ఎక్కాను. అప్పటి వరకు ట్రైన్ ఎక్కలేదు. అలాంటి కొన్ని మాకు మంచి మంచి స్మృతులు ఉన్నాయి. అవును. అందువల్ల నేను ఎప్పుడు చెప్తుంటాను, ఇప్పుడు పిల్లలకు ఊహ తెలియక ముందే ట్రైన్ ట్రైన్ ఎక్కేసుంటారు, ఎక్కేస్తున్నారు, ఫ్లైట్ ఎక్కేసుంటారు. వాళ్ళు ఏ రోజు ఏం చేశారో వాళ్ళకి తెలియదు అవును. అనమాట. అందువల్లే మా జనరేషన్ చాలా అదృష్టవంతులు అనమాట. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ Thank you సో very మచ్. much. మీ Thank విలువైన you. సమయాన్ని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.